మీరు తీసుకోండి. నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా? ఏంటి ఎలా ఉన్న ఏర్పాట్లు? మీ ఏర్పాట్లకేమండి, స్టేట్ లోనే నెంబర్ 1 బిల్డర్ మీరు. మీ బిల్డప్ అంతా ఈ అరేంజ్మెంట్స్ లోనే కనపడుతుంది. భలేవాడు అయ్యా. సెక్యూరిటీ అంతా ఓకేనా? ఓకే సార్. సారా కమిషనర్ రా. ఏంటి కమిషనర్ గారు మీరు కూడా లేట్ గా వచ్చారు? చాలా గ్రేట్ అయ్యా, ఇంకా ఎర్లీగా వచ్చాడు. వాడు ఏమన్నా ఆర్డినరీ ఆఫీసరా? ట్విన్ సిటీస్ ని 2 కళ్ళతో కాపాడాలి. రారా భూపతి. నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం. ఏం కొండలరావు గారు బాగున్నారా? హ్యాపీ బర్త్డే ఉదయ్. థ్యాంక్ యూ ఆంటీ. వెల్కమ్. ఏ ముందరా ఆంటీ, దాని కట్స్ చూస్తుంటేనే ఫిట్స్ వస్తున్నాయి. ఎరా సర్కార్, అయ్యా ఏంటి నీకు ఇంకా ఈ రోగం తగ్గలేదా? ఎవర్రా? అబ్బా ఇండియన్ ఆయిల్ ఆఫీసర్ అండి. అబ్బాయి గారు బర్త్డే కదండి, అడ్వాన్స్ గా గ్రీటింగ్స్ చెప్పేసి స్వీట్లు ఇచ్చేసి డ్యూటీలో జాయిన్ అయిపోదామని వచ్చారండి. నీ పేరేంటమ్మా? రసరంజని అండి. నిన్నెక్కడో చూసినట్టుగా ఉందే. నేను మిమ్మల్ని చూశాను, మీరే నన్ను గుర్తుపట్టడం లేదు. నేను గుర్తుపట్టానులే గానీ రేపు ఒకసారి హెడ్ ఆఫీస్కి వచ్చి కనిపి. పౌడర్ వేసుకునే టైం కూడా ఉండదండి. పోనీ నువ్వు వచ్చి కనిపి. హ్యాపీ లాంగ్ లైఫ్ టు ఉదయ్. నమస్కారం నమస్కారం అండి. ఏం తెచ్చావరా? మంచి యాపిల్ వచ్చారండి. జ్యూస్ ఉందా? అయ్యి బాబా పిండుకున్నంత ఉందండి. ఏది? దా, దా. డబ్బులండి. అయ్యా, అమ్మాయిని తెమ్మంటే ఆంటీని తెచ్చావేంట్రా? అబ్బా, ఇది ఆఖరి మాట అండి. ఏంటి మ్యాచ్ లేదా? ఉంది పర్సనల్ గా మాట్లాడు. పర్సనల్ గానా? నరసింహ సార్, కరెక్ట్ గా 11:59 మెయిన్ ఆఫ్ చేసేసాయి. ఓకే సార్. బిల్డింగ్ మొత్తం చీకటైపోవాలి. అలాగే సార్. కరెక్ట్ గా 12 గంటలకు ఉదయ్ కేక్ కట్ చేస్తాడు. అదే టైం కి ట్విన్ సిటీస్ కళ్ళు చెదిరేలాగా మన క్రాకర్స్ వెలగాలి. అలాగే సార్. కృష్ణ సార్. అదే టైంకి మన ఆర్కెస్ట్రా వాళ్ళు వాయించే మ్యూజిక్ కి ఊరంతా లేచి డాన్స్ చేయాలి. అలాగే సార్. బర్త్డే రోజు మూడంతా పాడు చేసి ఇడియట్. ఇట్స్ ఓకేరా. ఏయ్, ఎవరు నువ్వు? రంగయ్య కూతుర్నండి. నీ పేరేంటి? మల్లండి. మళ్ళీ నైస్ నైస్. ఈ సోడాలు ఎవరికి? మీకోసమేనండి. ఈ ఐస్ క్యూబ్స్ ఎవరికి? అవి మీకోసమేనండి. మరి నువ్వు? ఒరే సర్కార్, అబ్బా, అయ్యా ఉదయ్ ఎక్కడ్రా? ఇప్పుడే బట్టలు ఇప్పుతున్నాడండి. అబ్బా ఇప్పుడే పుట్టిన పాప కదండి, ఈ పాటికి బట్టలు లేకుండా పడుకొని ఉంటాడండి. బట్టలు లేకుండా పడుకోవడం ఏంట్రా? వీళ్ళు ముగ్గురిది వెరీ గుడ్ కాంబినేషన్. కాంబినేషన్ అంటే ఇలా కలర్ఫుల్ గా ఉండాలి. ముగ్గురు తండ్రులు, ముగ్గురు కొడుకులు. ఎస్ సార్. వాళ్ళు ఫ్రెండ్స్, వీళ్ళు ఫ్రెండ్స్. తండ్రుల్ని మించిన కొడుకులు, ఎస్ కొడుకుల కందని తండ్రులు. Yes, sir. వా క్యా మ్యాచింగ్ హై. హలో, ఎవరు? మీ పాపాలకి అంతిమ తీర్పుని. పిచ్చెక్కిందా? ఏం కావాలి? పశ్చాత్తాపం. నువ్వు బర్త్డే కేక్ కట్ చేసేలోగా మీ తప్పులు ఒప్పుకోవాలి, లేకపోతే ఇదే నీ చివరి రోజు అవుతుంది. ముందు నువ్వెవరో చెప్పు. అది తెలిసేలోగా చస్తావు. 12 గంటలకి నేను ఇచ్చే తీర్పు నీ అంతంతో ఆరంభం అవుతుంది. హలో హలో, భయపడతావేంట్రా? భయపడ్డా మరి ఆ చెమటలు చూడు. ఆడెవడో ఎప్పుడో వచ్చి కాస 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 నార్మల్. ఇంతమంది సెక్యూరిటీ ఉండగా ఎవరికి రా తమ్ముంది? వీడేంట్రా ఇంకా రాడు? ఇంకా 5 నిమిషాలు టైం ఉంది కదా. టెన్షన్ పడకరా, వస్తాడులే. ఏ బాబు గారు వెళ్ళాలండి. నువ్వు ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఇదేంట్రా, చెప్పిన టైం కంటే 4 నిమిషాలు ముందే కరెంట్ ఆపేశాడు. ఆడన్నట్టేది మార్పేస్తాడేమో బాబా. రాయ్, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అబ్బో మీతో ఉంటే నా అండర్వేర్ పగులుద్ది. నేను హే. బాబా
సార్ అవును సార్, చాలా దారుణం సార్. ఎస్ సార్, బాబు ఎస్ సార్. అసలే బాధలు ఉన్నారు, తాగండి బాబు. వీడెవడండి టీ తీసుకుంటే ఏడుస్తాడు? ఉదయ్ కుమార్కి బాగా క్లోజ్ ఫ్రెండ్. ఎప్పుడూ అతన్ని వదిలిపెట్టి ఉండేవాడు కాదు. ఏం లాభండి, బాబు గారు పోయారు, ఇంకా బతికే ఉన్నారా? పాపం ఆ దిగులతో ఇతను కూడా చచ్చిపోయేట్టున్నాడు. ఆడ చూస్తే నేను కూడా వింటారా? నేను ఇలా చూడలేవురా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. సార్, ఏమైనా క్లూ దొరికిందా? ట్రేస్ అవుట్ చేస్తున్నాం సార్. వాడిని తొందరలోనే మీరు కస్టడీలో చూడొచ్చు. వాడు నా చేతుల్లో బతికితే కస్టడీకి వెళ్తాడు, చస్తే మార్చురీకి వెళ్తాడు. ఎస్ సార్, మ్యాటర్ అఫీషియల్ గా డీల్ చేసినా పర్వాలేదు. ఓకే సార్, బట్ ఐ వాంట్ హిమ్ ఇమిడియట్లీ. వి విల్ డు అవర్ బెస్ట్. కావాలంటే నా కెమికల్ ఫ్యాక్టరీస్ నేను మీ డిపార్ట్మెంట్కి రాసిస్తాను. వాడిని ఇదే ప్లేస్ లో చంపేయాలి. పైకి చెప్పకపోయినా జరిగేది అదేరా. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని ప్రాణాలతో వదిలే సమస్య లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక ఫోన్ కాల్ కూడా నీ కాంపౌండ్ వాళ్ళు దాటి లోపలికి రావాలంటే 100 సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటుంది. అలాంటిది వాడు నీ కొడుకుని చెప్పి మరీ చంపాడు అంటే హీస్ నాట్ అన్ ఆర్డినరీ ఫెలో. ఎవడై ఉంటాడు? అతనే మన సిద్ధార్థ. అతన్ని అంచనా వేయడం ఎవరి తరం కాదు. ఈనాడు ఎంతో మంది మేధావులకి అతను ఆదర్శప్రాయంగా నిలిచాడు అంటే అతిశయోక్తి కాదు. సిద్ధార్థ అంటే ఒక పేరు కాదు, అపూర్వమైన విజ్ఞానానికి ఒక సంకేతం. ఈరోజు అతను కనిపెట్టిన గ్రీనిష్ వరల్డ్ అనే కెమికల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సామాన్య రైతులకు ఆశాకిరణం. అందుకే ఈ పెస్టిసైడ్ ఫార్ములాను కొనడానికి ప్రపంచంలో ఎన్నో దేశాలు పోటీ పడుతున్నా, మిలియన్ల డాలర్లు ఇస్తామని ఆశ పెడుతున్నా, సిద్ధార్థ మాత్రం నాకు కోట్ల డాలర్లు అక్కర్లేదు, మట్టిని నమ్ముకున్న నా దేశ ప్రజలు ఒక్క పూటైనా అన్నం తింటే చాలని తను పుట్టిన గ్రామానికే వెళ్ళి అక్కడి నుంచే ఈ ప్రోడక్ట్ని రిలీజ్ చేద్దామనుకుంటున్నాడు. పుట్టిన మట్టిని, పాలు పట్టిన తల్లిని ఎప్పుడూ ప్రేమించే నిస్వార్థ పరులైన ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. మిస్టర్ సిద్ధార్థ, ప్లీజ్. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. దేశాన్ని పట్టి పీడించే ప్రతి సమస్యకి ఆర్థిక అసమానతలే కారణం. రాయలసీమలో రక్తం పారిన, తెలంగాణలో తుపాకులు పేలిన, ఆంధ్రాలో ఆకలి కేకలు వినిపించిన పేదరికమే సమస్యగా మిగిలింది. మట్టిలో పుట్టి మట్టినే నమ్ముకుని దేశానికి వెన్నెముకగా నిలిచిన రైతు వెన్నెముకే విరిగిపోయే పరిస్థితిలో ఉంది. ఆకలి తీర్చే రైతు ఆకలితో చచ్చిపోయే ప్రమాదంలో పడ్డాడు. ఆ రైతుని ఆదుకోవడానికి నిరంతర కృషితో ఈ బయోపెస్టిసైడ్ గ్రీన్ వ్యాలీని కనిపెట్టాడు. దేశం బాగుపడాలి అంటే సమాజంలో ఉన్న చీడపురుగుల్ని ఏరివేయాలి. పల్లెసీమలు పచ్చగా ఉండాలంటే పొలాల్లో ఉన్న చీడపురుగుల్ని ఏరిపారయ్యాలి. అందుకు ఆయుధంగా వేప, పసుపు, సీతాఫల విత్తనాలతో చేసిన ఈ బయోపెస్టిసైడ్ ఎంతో సహాయపడుతుంది. సాంకేతిక విజ్ఞానం కానీ, సరైన సదుపాయాలు కానీ లేక బాధపడుతున్న రైతుకి పండించిన పంటని కాపాడుకోవడానికి సహాయపడమే కాకుండా ఈ బయోపెస్టిసైడ్ మొక్కలకి బలాన్ని, ఎదిగే శక్తిని కూడా అందిస్తుంది. ముఖ్యంగా అతి తక్కువ ధరలో ఎక్కువ ఫలితాన్నిచ్చేది ఈ బయోపెస్టిసైడ్. Now Mr. Siddhartha will demonstrate his invention. ఈ విజయం నన్ను కన్న తల్లికి, నన్ను ఇంతవాణ్ణి చేసిన ఈ నేల తల్లికి అంకితం చేస్తున్నాను. ఏంట్రది కనిపించటల్లా? ఈనాడు. నీకు ఈనాడే,
రేపు లేదు. ఈనాడు రేపు కూడా వస్తుందిరా. వస్తుంది కానీ చూడటానికి ఉండవు. ఎందుకంటే ఈ రోజు ఈనాడులో సిద్ధార్థ ఫోటో పడింది. ఆ ఫోటో మీ వరదలు చూశాడనుకో నీ పేక మీద కాలేసి తొక్కుతాడు. దాంతో రేపు వార్తలో నీ మరణ వార్త. ఆ విషయం నాకు తెలుసురా. అందుకే ఈనాటికి వార్త తీసుకుంటా. ఓరే పిచ్చి బచ్చాగా, వార్తలో కూడా సిద్ధార్థ ఫోటో ఉంది. సాయంకాలం వెళ్ళండి పట్టండి. ఏందిరా సాంబిగా, అప్పుడే కొండకెళ్ళి పిల్లకు పెళ్లి చేసి తెచ్చినావా? అంతా మీ దయబాబు గారు చూస్తారేం. అయ్యగారు కాళ్ళకి దండం పెట్టండి. పచ్చగా ఉండాలా, పిడుగుల్లాంటి పిల్లల్ని గని నా కాడికి పనిలోకి పంపాలా. ఎవడ్రా ఈడు? అయ్యా చెప్పరా. రఘుపతి గారి ఇంట్లో పని చేస్తాడండి. అయ్యా ఎవడిచ్చినాడ్రా ఈ తాళి? అయ్యా ఆ రఘుపతి బాబు గారు ఇచ్చినారయ్యా. ఎవడింటి పేరు చెప్తే ఈ ఇంటి పునాదులు పౌరుషంగా లేస్తాయో, ఎవడి వంశం గుర్తొస్తే మా నెత్తురు కత్తులు దువ్వుతుందో ఆడి దగ్గరికెళ్ళి తాళి అడుక్కుని నా కాడికి అత్యంతలకు వస్తావా? ఈడు బతకాలనుకుంటే నీ మెల్లో తాళి తీ. నీ మెల్లో తాళి ఉండాలంటే ఈయన్ని చంపుకొని. అది తీసిన తాళి మళ్ళీ దాని మెళ్ళలో కనపడిందో ఈడి శవం కూడా కనపడదు. తెలిసిందా? నేను వస్తున్నాను. చోడప్ప, నువ్వే అడగరా. పేపర్ ఏది? అదే పేపరు యాదవ్ నసు కూడా ఆపి దాంట్లో వార్తలు చదువు. ఇందులో పెద్ద హత్యలకు సంబంధించిన విశేషాలు ఏం లేవండి. అందులో ఏ రాసి ఉంటే అవి చదవరా. ఎవరు? నేనా? అవును, నువ్వే చదువు. చదివితే మీరు నన్ను చంపేస్తారండి అయ్యా. చదవకపోయినా చంపేస్తాను. చదివినా చంపేస్తారు, చదవకపోయినా చంపేస్తారన్నమాట. చదివేసి వస్తానండి అయ్యా. హోం మంత్రి వెన్నుపోటు, ముఖ్యమంత్రి గుండెపోటు. ఏంద్రా చచ్చు వార్తలన్నీ చదువుతున్నావు? అసలు వార్త చదివితే మీరు నన్ను బతకనీరయ్యా. చీడ పురుగులకి ఇక చెడ్డ రోజులు. హెడ్డింగ్ బాగుంది, వివరంగా చదువు. చదువుతానండి. నా హెడ్ తీసేయడానికి వీడి హెడ్డింగ్ పెట్టాడు. కొత్త పురుగుల మందు కనిపెట్టిన తెలుగు తేజానికి సత్కారం. ఒక్క చుక్క పురుగుల మందుతో ఎకరం పొలంలో పురుగులు మాయం. అట్నా? మనమే ఆడుంటే ఆడి మెల్లో దండేసేవాళ్ళం. ఆడి పేరు చెప్తే మీరు నా మెడ నరికేసి నా ఫోటోకి దండేస్తారు. ఎవడ్రా ఆడు? ఆడు చెప్పు. ఆడు సిద్ధార్థ, రఘుపతి ముద్దు బిడ్డ. తిరిగి ఎదవ తన్నకుండానే పారిపోయాడు. సిద్ధార్థ గారు ఈ రోజు ఊళ్ళోకి వస్తున్నాడన్నా. అయితే ఆడు ఈ ఊళ్ళోకి అడుగు పెట్టగానే ఈ ఎర్ర జనం కాగడాలెత్తి హారతులు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఆడి సంగతి నాకు వదిలే అన్నా. ఆడి జనాన్ని మాయ చేయడానికి మందు కనిపెడితే నేను ఆడిని మాయం చేయడానికి మనుషులను కనిపెట్టాను. 9 గంటల ట్రైన్ కి సిద్ధార్థ వచ్చేస్తున్నాడు. మీ అందరూ వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర ఉండండి. అరే మేమెప్పుడు వస్తామా? నీకెందుకు బే? చెప్పింది చెయ్యి. సెక్యూరిటీలో ఏమాత్రం తేడా వచ్చినా అయ్య ప్రాణాలతో బతకనివ్వడు. వరదరాజులుగా డాడున్నాడ్రా? అన్నదమ్ములిద్దరూ ఇంట్లోనే ఉండారయ్యా. అలా మనుషుల జాడ మాత్రం తెలియడం లేదు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి భాయిజాన్. ఎన్ని ఏర్పాట్లు చేసినా రక్తం రుచి మరిగిన రాబందులాగా ఆ వరదరాజులుగాడు నా కొడుకు కోసం ఎదురు చూస్తాడు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏంటమ్మాయి గారు, ఏమైంది? ఏమైందమ్మా శ్రావణి నీకు? బల్లి. ఇదొకటి. బల్లిని చూసిన భయమే, పిల్లిని చూసిన భయమే. సింహం లాంటి మీ నాన్న కడుపున నువ్వెలా పుట్టావమ్మా? ముందు బల్లిని తీసే. ఎవరు? నేనా?
బల్లెం పట్టిన చేత్తో బల్లిని పట్టుకోమంటావా? అబ్బో ఈ సీమలో బల్లెం పట్టే మగాడు ఇంతకన్నా లేడని. ఏంటే వాగుతున్నావు? బొబ్బిలి బ్రహ్మన్న పొలాల్లో పండించిన ఉల్లిపాయలు తిన్న వంశమే మాది. అందుకే ఇంకా ఆ ఉల్లిపాయల కంపు కొడుతూనే ఉంది. ఇంకా ఉల్లిపాయల కంపు కొడుతూనే ఉందంటే మాలో పౌరుషం చావలేదన్నమాట. చూసి నడపండ్రా. అట్టాగేనయ్యా. ఎలా ఉన్నావమ్మా? నాకేంట్రా లక్షణంగా ఉన్నాను. వచ్చేటప్పుడు చెల్లెల్ని కూడా తీసుకొస్తే బాగుండేది. తీసుకొస్తే బాగానే ఉండేది, కానీ అది రావాలిగా. మీ అన్న చెల్లెలకి ఎప్పుడు పడింది కనుక కలిసి రావడానికి? యాడిదిరా కాకి? మన ఊరిది కాదయ్యా. అది నువ్వెట్లా చెప్పగలవు? మన ఊరిదైతే నిన్న కొట్టేది కదా. అరే లుచ్చా బచ్చా మాటలు ఆపు. అచ్చా అరే చా గుమ్మడికాయ దిచ్చుది. రేయ్ చాలేరా. ఆగు, నువ్వు చేసింది ఏమన్నా మామూలు పనే? ఇలాంటి 100 కొట్టినా కూడా నీ దిష్టి పోదు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, చాచి దిష్టి, చాచి పిల్లల దిష్టి, చిచ్చా దిష్టి. అరే కాయ కొట్టే ముందు కింద చూడవా? కొట్టే ముందు కాయ నువ్వు చూడకూడదా? అరే ఏమిరా ఆ కాకులు ఇంకా ఎండే తిరుగుతుంటాయి? అంతా పోజు పెట్టి కాకిని చంపావిందమ్మా. లేకపోతే ఆ కాకి నా బావ తల మీద తంతుందా? నా బావ మీద ఈగ వాలినా కూడా చంపేస్తాను. మా అమ్మే నా బిడ్డంటే నీకెంత ప్రేమమ్మా. అది సరే గాని ఏంటి గెటప్? నిన్ను సెటప్ చేద్దామని. యూ షట్ అప్. వాడి మాటలకేం గాని పాపం రాత్రంతా నిద్రలేవురా దానికి. దేనికి? కాలు కొట్టింది. ఓహో సిద్ధార్థ, వీడు పక్కన ఉంటే పక్కలో బలపం ఉన్నట్టే. బల్పం కాదు బల్యం. తెలుగు నేర్చుకో, సామెతలు చెప్పు కానీ. బావా వచ్చేప్పుడు నా కోసం ఏం తెచ్చావు? పురుగుల మందు. పురుగుల మందా? అది పాలలు కలిపి తాగలా, నీళ్ళలో కలిపి తాగలా? పానకంలో కలిపి నీ చేత తాగిస్తా. కాల్చి పారయ్యమ్మ. ఆ కాకితో పాటు వీడిని కూడా బాహర్ ఫెక్ దేంగే. ఏంటి పేకేది మీ మామ పర్రి? చూడండి, మీరు రాత్రి పగలు కష్టపడ్డా విత్తనాలు బాగోలేక పంటకి పురుగు పట్టి ఎంతో నష్టపోయారు. కానీ ఇక నుంచి అలాంటి ఇబ్బందులు రాకుండా నేను చూసుకుంటాను. సిద్ధార్థ, నువ్వు కనిపెట్టిన మందువల్ల పంట భూములున్నోళ్ళు మాత్రమే బాగుపడుతున్నారు. కానీ నీళ్లు లేని బీడు భూములున్న నాలంటోళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించు బాబు. నాకు తెలుసు, నేనెక్కడున్నా నా కళ్ళ ముందు ఈ పచ్చని పొలాలే కాదు, ఆ బీడు నెలలు కూడా కనిపించేవి. త్వరలో ఈ బీళ్లలో నీళ్లగంగ పొంగేలా చేస్తాను. మా నాయ్య గారు కూడా ఉన్నారు. ఎందుకు మందేశాడంటే చేను చేస్తుంది కానీ పురుగులు చావట్లేదు. చేనుకు చెక్క, రైతుకు బొక్క. రే చూడప్పా, ఆడ మీరిద్దరూ ఏం చేస్తా ఉంటారా? అయ్యగారు వస్తున్నారు. ఏందిరా, ఆడు జనాల్ని మాయ చేస్తున్నాడా? అవునయ్య గారు, తెగ మాయ చేసేస్తున్నాడండి. ఒక సుక్క మందేస్తే ఈ పురుగులు చచ్చిపోతాయంట. నిజంగానే చస్తాయంటారా? లేదండి, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. 999 చచ్చిపోయి. కావాలంటే చూడండి. అయ్యో అయ్యో, ఆడి మందు నా పొలంలో చల్లినావా? అదే అదే అదే. ఎంత ధైర్యమరా నీకు? ఆడి మందుతో పెరిగిన పంట పెంటరా? ఆ పెంటని నన్ను తినమంటావా? తమ్ముడు, పెట్రోల్ పోసి మొత్తం పంటకి మంట పెట్టండి.
సుక్క మందు పొలం వేసాడని చెప్పి మొత్తం తగల పెట్టేశారు. మరి మా సిద్ధార్థ మీ అమ్మాయిని ఒళ్ళంతా ముట్టుకున్నాడు, మరి అమ్మాయిని ఏం చేస్తారు? ఒరే అంజీ, బాత్రూంలో వేడి నీళ్ళు రెడీ చేస్తాను. వారెందుకు బావా, నేను నీకోసం నీళ్ళు రెడీ చేశాను చూడు. ఈ నీళ్లతో స్నానం చేస్తే బాబు నీ ఒళ్ళు తలా తలా మెరిసిపోతది. నీ తోలు ఫెళా ఫెళా ఊడిపోద్ది బాబు. నీ మరదలు చిచ్చా కలిసి చేతపడి నీళ్ళు తయారు చేశారు. నువ్వేం కంగారు పడకరా, మన బాడీ మీద ఎవరు ఏ ప్రయోగం చేయలేరు. నీ బాడీ పవర్ నాకు తెలుసు బావా. నా చేతులతో ఒళ్ళరుద్ది నేను నీకు స్నానం చేయిస్తాను. నేనేమన్నా చిన్నపిల్లాడా నువ్వు స్నానం చేయించడానికి? ఎంతైనా నీకు కాబోయే బీబీ కదా బాబు. ఎవరు? ఇదా? నేనే. ఆ మాట మన చిన్నప్పటి నుంచి అనుకుంటున్నదేగా. అసలు నేను పుట్టిందే నీకోసం బావా. ఆ విషయం తెలిసి అసలు బాబు పుట్టేవాడే అదృష్ట పక్షి. చిచ్చా అదృష్ట పక్షిని అపశకన పక్షి. పైల తెలుగు సీకో సామెత బోలు. కళ్యాణి తొందరగా కానివ్వండి. అరే అబ్దుల్లా, ఆ బాల్ ఇద్దరు చాలు. ఈ బంతి నీ నడుంకి కళ్యాణి నడుంకి మధ్యన పెడతాం. మరేం కాదు. అరే చుప్పే. ఈ బంతి కింద పడకుండా కళ్యాణి నీ నడుం చుట్టూ తిరుగుతుంది. కింద పడింది అనుకో, నువ్వు వెళ్ళి బాత్రూమ్ లో స్నానం చేయొచ్చు. పడలేదు అనుకో, కళ్యాణి నీ చేత స్నానం చేయిస్తుంది. ఇదేమన్నా ఇంటర్నేషనల్ గేమా? లేదు, ఇంట్లో గేమ్. మేమిద్దరం ఎప్పుడు ఇదే ఆడతాం. అయితే మీరిద్దరూ ఆడుకోండి. ఎక్కడికి? బాత్రూమ్ కి. హలో, బాత్రూమ్ కీస్ ఇక్కడున్నాయి. ఇవ్వు. ఇవ్వను. ఇవ్వు. ఇవ్వను. 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 బయటిది తీసుకో. ఈ గొడవ ఏంట్రా? తప్పదు, కీస్ లాకర్ లో పెట్టేసింది కదా, గేమ్ ఆడాల్సిందే. బాల్ ఏంటి ఇది? తాగు. ఏంట్రా తాగేది? నేను ఈ స్టేట్ లోనే పెద్ద ఇండస్ట్రియలిస్ట్, నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్, వాడు పెద్ద క్యాబినెట్ మినిస్టర్. నా కొడుకుని చంపి ఎన్నాళ్ళు అయితే వాడిని పట్టుకోలేకపోయారు. అంటే తాగాలంట తాగాలి. రే ఆవేశపడుకురా. వాడిని పట్టుకోవడానికి డిపార్ట్మెంట్ మొత్తం వేట కుక్కలా చేజ్ చేస్తున్నారు. ఏ క్షణానైనా వాడి శవాన్ని తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పడేస్తారు. తాగు. తాగరా. నా పెళ్ళం చేస్తే నేను ఇలాగే ఏడుస్తూ కూర్చున్నానా? ఏడా తిరగకుండానే మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. మీరెందుకు ఎడతారండి? ఎనర్జీ వేస్ట్. మీ ఆవిడ చెప్పింది మీరే కదా. తల్లి చూడండి, అట్లా ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు సార్. బ్రాందీ గ్లాస్ లో బొద్దింకలా నువ్వెందుకురా ఇక్కడ? ఎడో కిందకెళ్ళి ఎవరు రాకుండా చూడు. ఈ నాయాలకు వాస్తవం చెప్తే ఇలాగే ఉంటది. ఆడి చేతులు ఇలాగ తప్పదనుకో, ఇలా కాకపోతే రేపు రైతు బజార్కి వచ్చినట్టు పొలం వచ్చేస్తారండి. రా వరదరాజులు రా. కూర్చోన్నావా? కూర్చో. ఏంటి మందేస్తావా? వద్దు. మందు వద్దు అంటున్నావంటే మనసులో ఏదో ఉండే ఉంటుంది. ఏంటిది? ఏం చెప్పమంటావు? ఆ రఘుపతి గాడు మా ఊరు ప్రెసిడెంట్ గా గెలిచినప్పటి నుంచి ఆడి పాపులారిటీ పెరిగిపోతుంది, నా పరువు తగ్గిపోతుంది. అందుకే నిన్ను పిలిపించాను. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. ప్రజల్లో పట్టు సంపాదించి ఆ రఘుపతి గారిని పడగొట్టాలి. అప్పుడు నువ్వు ప్రెసిడెంట్ అవుతావు, మళ్ళీ నేను మినిస్టర్ అవుతాను. ఇప్పుడు ప్రాబ్లం అంతా రఘుపతి ఒకడే కాదండి, ఆడి కొడుకు సిద్ధార్థ్ కూడా. ఆడేదో మందు కనిపెట్టాడంట, జనమంతా ఆడ వెనకాల చేరుతున్నారు. పెస్టిసైడ్స్ కనిపెట్టిన సిద్ధార్థ రఘుపతి కొడుక. ఏంటి సిద్ధార్థ పేరు చెప్పగానే అంత రియాక్ట్ అయ్యేంట్రా? చెప్తా. చెక్. ఎవడు ఎవడి కొడుకైనా సరే మన ఏరియాలో మనకు ఎదురుండకూడదు. బాంబులు, వెపన్స్, పోలీస్ ఫోర్స్, పొలిటికల్ పవర్, ఏది కావాలంటే అది అరేంజ్ చేస్తారు. ఏసై కొడుకుని నువ్విలా అభయమిస్తే నాకు అడ్డేంది భూపతి, చూపిస్తా నా సత్తా. పంచాయతీ నా ఇంటి ముందుకొచ్చి నా గడప ముందు చేతులు కట్టుకొని నిలబడాలి గాని నన్నే ఇడికి రమ్మంటారా? ఎవడ్రా మగాడు? వరదరాజులు మాట మిడిసి పడితే తల తెగి పడతాది. ఖైరో భాయిజాన్, దేఖో సాబ్, కక్షలతో కుటుంబాల్ని దూరం చేసుకున్నారు, బాంబులతో బంధుత్వాలు తెంచుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి పిలిచింది పాత కక్షలు ఎవరైతేందుకు కాదు. మరైతే మరిచిపోయిన బంధుత్వాలు మళ్ళీ గుర్చేయటాక? మళ్ళీ మీతో బంధుత్వం ఎవరికి కావాలరా? ఊళ్ళో వర్షాలు లేక పొలాలు ఎండిపోతాండాయి. ఊరికి రిజర్వాయర్ నుంచి కాలువ తీస్తే 1000 ఎకరాల పొలం సాగుబడైతాది. ఆ కాలువ మీ పొలాల మధ్యలో నుంచే రావాలా? ఓహో, పగలు తీర్చుకోవడానికి పంటకాలం రాజకీయాలు మొదలెట్టినావా? కాలువకే కాదురా, నీ సమాధి కట్టడానికి 6 అడుగుల నేల కూడా ఇవ్వ. నాగేందర్, మాటలు మర్యాదగా రాని. ఏంద్రా ఆగండి, 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 ఆగండి. మీ ఆవేశాల వల్లే పేదవాళ్ళు ఆకలి చావులు చస్తున్నారు. బలపం పట్టాల్సిన పిల్లలు బాబులు చుడుతున్నారు. అక్షరాలు దిద్దాల్సిన వయసులో కక్షలతో చచ్చిపోతున్నారు. ఏంద్రా నువ్వు మాకు నీతులు చెప్పేది?
పేదోళ్ళ మీద నీకు అంత ప్రేమ ఉంటే నీ భూములు రాయించుకోరా. బంజరు భూమి ఇవ్వడానికే మీరు ఇంత బాధపడతారే? సాగుబడిలో ఉన్న భూమి మా సిద్ధార్థ ఎప్పుడో రాసిచ్చాడు. సాగదీయకుండా విషయానికి రండి. వరదరాజులు గారు, మీ పొలంలో నుండి కాలువ తోవడానికి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. అందుకు ప్రతిఫలంగా మీకు నష్టపరిహారం చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉంది. మీరిచ్చే నష్టపరిహారం నా ఇంట్లో కుక్కలకి పెట్టే ముక్కలకి సరిపోదురా? వరదరాజులు గారు, గంగను నెత్తిన పెట్టుకుని గొంతెండిపోయిన శివుడ్లా ఉంది మన ఊరు. కాలువలో నీళ్లొస్తే వీళ్ళందరికీ చేతి నిండా పని దొరుకుతుంది, కడుపు నిండా అన్నం దొరుకుతుంది. పెద్ద మనసుతో ఒప్పుకోండి. రేయ్, ఈ మాయ మాటలొద్దురా. నా మాట కాదని ఎవడైనా పలుగు వేశాడో ఆ కాలువలో పారేది నీరు కాదు, నెత్తురు. రండ్రా. కాకి అబ్బాయి తల మీద తన్నింది, అంతేగా? అదే నా భయం పంతులు గారు. నా బిడ్డ వాకిట్లో కడుగు పెట్టాడో లేదు, దెయ్యంలా వచ్చి పడింది. బల్లి పలకడం కుక్క ఏడవడం కన్నా కాకి తన్నడం చాలా ప్రమాదమని శకున శాస్త్రం చెబుతోంది. అందుకేగా కాకిని చంపేశాను. ప్రమాదం కాకి కాదమ్మా, కాకి తన్నిన మనిషికి. ప్రమాదం అంటే ఎవరి వల్ల వస్తుందో చెప్పు పంతులు భాయ్, వాణ్ణి లేపేస్తే సరిపోతుంది. అలా చెప్పడం కష్టం. ప్రమాదం వస్తుందని పంచాంగం చూసి చెప్పినావు, అది ఉడివెల వస్తుందో చెప్పలేవా? అయ్యా పంచాంగం వేరు, ఫ్యాక్షనిజం వేరు. కాస్త నన్ను అర్థం చేసుకోండి. మీరు ఆయన్ని భయపెట్టకండి. పంతులు గారు మీరు చెప్పండి. కాకానాం బహుశోకానాం వివిధే మార్గానాం భవేత్ అంటే అర్థమైన భాషలో చెప్తే మీరు చంపేస్తారని అర్థం కాని భాషలో చెప్పాడు. అబ్బాబే అదేం లేదండి. ఈ కాకి శకునం మృత్యుగండాన్ని సూచిస్తోంది. ఈ గండం గట్టెక్కే మార్గం లేదా? ఎందుకు లేదమ్మా, వచ్చే మంగళవారం నాడు మీ అబ్బాయి గారు కోనేట్లో స్నానం చేసి ఆంజనేయ స్వామి గుళ్ళో మృత్యుంజయ హోమం చేస్తే దోషం పోయి గండం తప్పుతుంది. గండం తప్పకపోతే పంతులు ఎక్కడికి పోతాడు, మనూరుడేగా. వాట్ ఏ హ్యాండ్, లవ్లీ ఫేట్ లైన్, లైఫ్ లైన్, ఫెంటాస్టిక్, బట్ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. పంతులు, తెలుగులో అర్థమయ్యేటట్టు ఏడు, లేకపోతే నీ శవాన్ని చూసి నీ పెళ్ళం ఇంగ్లీషులో ఏడవలసి వస్తుంది. క్షమించండి, అమ్మాయి జాతకంలో కుజదోషం ఉండడం వల్ల కళ్యాణ ఘడియ ఎటు చూసినా రావడం లేదు. ఈ దోషం పోయే మార్గమే లేదా పంతులు గారు? దేర్ ఈజ్ ఏ సొల్యూషన్ ఇన్ మై ఇల్యూషన్, దెన్ మ్యారేజ్ గోస్ స్లో మోషన్. అయ్యగారికి ఎమోషన్, నీకు లూజ్ మోషన్, పైకి ప్రమోషన్. జాతకం చెప్పబోయా అంటే ఇంగ్లీష్ లో మాట్లాడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటావంటే అసలు విషయం చెప్పు. అదే చెప్తున్నా. వచ్చే మంగళవారం మన దేవాలయం కోనేట్లో అమ్మాయి చేత స్నానం చేయించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయిస్తే ఈ కుజదోషం పోయి అమ్మాయికి సలక్షణంగా పెళ్లి జరుగుతుంది. నాడు బావా, నువ్వు ఈదుతుంటే చూడాలనుంది. ఏంటి ఇదైతే అసలు నాకు టెన్షన్ గా ఉంటాను. ఏంట్రా, ఎవరైనా నీకు కూడా నీటి కంట ఉందని చెప్పారా? కాదు బాబు, నీ మడతలతో నీకు ఏ గండం వస్తుందని టెన్షన్. నర్మి రంగవల్లి, ఏంటన్నా స్నానంకి వచ్చావా? లేదురా, నువ్వు ఇందులో దూకి ఆత్మహత్య చేసుకుంటే చూద్దామని వచ్చాను. అయ్యా బాబు, అంత ధైర్యం నాకెక్కడదన్నా? ఉండాలరా, ఆ ధైర్యం నీకే ఉందన్నా. నవ్వుతున్నావు? రా బావా, త్వరగా. నువ్వు వెళ్ళు, నేను స్నానం చేస్తాను. వెళ్ళు 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 వెళ్ళు. చెప్పా. అమ్మో, ఈ నీళ్ళలో చేపలుంటాయేమో. ఇంకెక్కడుంటాయేమో చేపలు, ఎప్పుడో కప్పలు తినేసే. అయ్యో, కప్పలున్నాయా? ఏంటమ్మాయి గారు, ప్రతిదానికి భయపడితే ఎలాగా? కప్పలు ఎప్పుడో పాములు తినేసి ఉంటాయి. అయ్యో బాబోయ్, పావులే. అమ్మాయి గారిని భయపెట్టుకో. నువ్వు దిగమ్మా. దిగమ్మా. ఇది మా బాగానే చేసేట్టుంది. అలా చూస్తామంటే అంజీ. అతివృష్టి అనావృష్టి, కోనేట్లో స్నానం చేద్దాం తీసుకొస్తే పైనుంచి వర్షం పడుతుంది. ఇదేమి మాయో, ఇదేమి మాయో. ఓం శివాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం భవాయ. స్వామి, నాకు మా బావతో త్వరలోనే పెళ్ళయ్యేట్టు ఆశీర్వదించు. అభిషేకం అద్భుతంగా చేశానమ్మా. పూజ కూడా చేస్తే నీ జాతకంలో కుజుడు దూరమై మన్మధుడు దగ్గర అవుతాడు. సవతి, ఏ కుజదోషం, దోషం పోతే నీకు పెళ్ళవుతుంది. దొంగ చూపులు చూడకుండా పూజ చేయించుకో. నీ దిష్టి తగిలితే మా బావ బంకమట్ట అయిపోతాడు. ఓ, మరి అంత బంకమట్ట అయిపోతాడు అనుకుంటే కూర్చోబెట్టి నెత్తి మీద కోళ్ళగంప కప్పేయి. ఓయ్, ఏంట్రా వాగుతున్నావు? చూడు, నా బావ మీద కన్ను పడ్డా ఆశపడ్డా
చేతుల్లో వాతలు పెడతాను. ఏంటంటే ఏంటి ఓ ఏంట్రా? రెచ్చిపోతున్నారంటే ఏం చేస్తావురా నువ్వు? మాట్లాడేవాళ్ళు నువ్వు ఆగరా. ఏమిటి గుడికొచ్చి కూడా గొడవ ఏమిటి? పద. నువ్వు ఉండొద్దయ్యా. పద. నువ్వు ఎప్పుడు ఇంతే. శ్రావణ్, చెప్పింది చేశాను, చేసేది చెప్తున్నాను. నువ్వు ఫారిన్ వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో. నీకు అవకాశం లేదు. నువ్వు ఎక్కిన ఫ్లైట్ గాల్లోకి ఎగరకముందే నీ ప్రాణాలు గాల్లో కలిపేస్తాను. వచ్చే ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకి నిన్ను చంపి తీరతాను. ఎంతమంది పోలీసులు వచ్చినా నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. చావడానికి సిద్ధంగా ఉండు. అయితే మీ అబ్బాయి అసలు ఫారెన్ వెళ్ళడానికి వీల్లేదు. చావో బ్రతుకో ఇక్కడ తేలాలి. వాడు అసలు మీ కొడుకులు ఎలా చంపుతాడో నేను చూస్తాను. ఏం సార్ చూసేది? టెస్ట్ క్రికెట్ మ్యాచ్ టైం పాస్ కోసం చూడడానికి. ఏ మ్యాచ్ అయినా ఆడటం వాడు మొదలెట్టాడు, అంతం మనం చూడాలి. ఎస్, నువ్వంతటి సమర్థుడివని నేను స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేయించాను. థ్యాంక్ యూ సార్. మీ కాన్ఫిడెన్స్ ని కాంక్రీట్ లా నిలబెట్టుకుంటాను. హ్యావ్ ఇట్. కాఫీ సార్. పిలిచారా సార్? ఇక కేసు విషయానికి వస్తే ఇప్పటికే ఒక మర్డర్ జరిగింది. సింప్లీ సూపర్. అసలు ఏం జరిగిందంటే, సారీ సార్, నేను ఒక పని చేసేటప్పుడు ఇంకొక పని చెయ్యను. ఐఎమ్ సారీ, కమ్ టు ద పాయింట్. మర్డర్ జరిగినప్పుడు స్టాప్ ఇట్. ఆ రోజు కాంట్రాక్టర్ కొడుకు పుట్టినరోజు. సరిగ్గా మీరంతా అర్ధరాత్రి 12 గంటలకి ఆ అబ్బాయికి చాలా సంతోషంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, స్మాష్ యూ స్మాష్ అని చెప్పాలనుకున్నారు. కానీ కేక్ కట్ చేయడానికి ముందే లైట్స్ ఆఫ్, టెన్షన్, లైట్స్ ఆన్, మ్యూజిక్ ఆన్. చూస్తే స్విమ్మింగ్ పూల్లో మీ కొడుకు డెడ్ బాడీ. అంబులెన్స్, పోలీస్ డాగ్స్. బాడీ మీద చూస్తే డిసెంబర్ 31 స్టాంప్, కింద చూస్తే హంతకుడు కాల్చి పారేసిన సిగరెట్. అదేగా మీకు దొరికిన ఆధారం. ఐ నో ఎవ్రీథింగ్. ఈ కేసు ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. ఎస్, నీలాంటి ఆఫీసరే మాకు కావాలి. మీకు హెల్ప్ గా వీళ్ళలో ఎవరైనా పంపమంటారా? నో. వీళ్ళు ఏం చేస్తారు? టీ కాఫీ అందిస్తాం సార్. వెరీ గుడ్. ఈ కేసులో నా అసిస్టెంట్స్ గా వీళ్ళిద్దరు చాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సారీ సార్. థ్యాంక్ యూ. వీడు పెద్ద విచిత్రమైన మనిషిలా కనబడుతున్నాడు. మేధావులంతా పైకి విచిత్రంగానే కనిపిస్తారు. శ్రీ వెంకటాచలపద తమ సుప్రభాతం. స్టిల్ ప్లీజ్. స్టిల్లా? జరగండి జరగండి జరగండి. అదేంటి సార్ జాకీ చాన్ లో పోజ్ ఇచ్చారు? మనకెందుకు సార్ ఈ ఫోటోలో బిల్డప్? ప్లీజ్ తప్పకండి సార్. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. ఎందుకు? టీ కప్పులు అందించే మమ్మల్ని టేకప్ చేసినందుకు సార్. అలానే ఎక్స్ట్రా చేశారనుకో లాఠీతో మేకప్ చేస్తారు. అవును సార్, హంతకుడు ఎలా ఉంటాడంటారు? అమ్మ తోడు మాకు తెలియదు సార్. అతి తెలివితేటలు చూపించొద్దు, తెలివితేటలతో ఊహించండి. సార్ డెఫినెట్ గా మాకంటే హైటే ఉంటాడు సార్. షార్ప్ లుక్స్ ఉండొచ్చు సార్.
అయినా వాడు నా లుక్స్ నుండి తప్పించుకోలేడు. తప్పకుండా పట్టుకుంటాను. సారీ ఇట్స్ ఆల్ రైట్. మా సార్ అంతకుని పట్టుకోవాలనుకున్నారు, మీరే ఆయన పట్టుకున్నారు. ఐఎమ్ సిద్ధార్థ. సిద్ధార్థ అంటే ఎస్, మీరు ఊహించిన సిద్ధార్థని. సి మళ్ళీ పడకుండా చూసుకోండి. సార్ ఆయన మీకు తెలుసా సార్? తెలుసు, ఆయన ఫేమస్ సైంటిస్ట్. సార్ మీరు భలే స్మెల్ చేశారు సార్. స్మెల్ చేసేది కుక్కలరా, గెస్ చేశారనాలే. వెల్కమ్ సిద్ధార్థ, వెల్కమ్. ఏం తీసుకుంటారు? మీరేమిస్తారు? నీకేం కావాలంటే అది ఇస్తాం. నాకు కావాల్సింది చెప్తే మీ గుండె ఆగిపోతుంది. మా గుండె బరువు నీకేం తెలుసు? నీకేం కావాలో చెప్పు, నీ ఏరియాలో నిన్ను తిరుగులేని నాయకుడిని చేస్తాం. వరదరాజులు మా మనిషి అయినా నీకు శత్రువు కాబట్టి వాడిని లేపేస్తాం. నాకున్న కెమికల్ ఫ్యాక్టరీస్ లో సగం వాటా నీకు ఇస్తాను. నువ్వు కనిపెట్టిన పెస్టిసైడ్స్ ఫార్ములా మాకు. అంత డబ్బు మళ్ళీ మీకు తిరిగి వస్తుందా? ఎందుకు రాదు? పెస్టిసైడ్స్ రేట్లు మనం రెట్టింపు చేసి అమ్మితే సంవత్సరం తిరగకుండానే మనం కోట్లు సంపాదించవచ్చు. పేద రైతులు కొనగలరా? వాళ్ళ సంగతి మనకెందుకు? మనకు తెలివి ఉంటే వాళ్ళ కండల్ని కబాబులు చేసుకుని మన ఆకలి తీర్చుకోవచ్చు. వాళ్ళ చెమట చుక్కల్ని మినరల్ వాటర్ గా మార్చుకోవచ్చు. పేడ పురుగులు లాంటి ఆ పేద రైతులు ఏ చావు చేస్తే మనకేంటి? శభాష్, పేదవాళ్ల మీద మీకు చాలా మంచి అభిప్రాయం ఉంది. సార్ మినిస్టర్ గారు, ప్రజలు గుళ్ళో దేవుళ్ళకి ఉత్సవాలు చేస్తున్నారో లేదో కానీ మీకు ఊరేగింపులు చేస్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. మిమ్మల్ని దేవుళ్ళలా చూసే ప్రజల్ని కనీసం మీరు మనుషులాగైనా చూడండి. నువ్వే మనిషివయ్యా? ఎన్నికల్లో గెలవకుండానే ప్రజల గురించి మాకన్నా ఎక్కువ బాధపడుతున్నావు. రైతులు పొద్దున లేచిన దగ్గర నుంచి పశువులతో పోటీపడి కష్టపడుతున్నారు. పండే పంటను దక్కించుకోవడం కోసం పెళ్లామెళ్ళలో పుస్తెలమ్మి మందులు కొంటున్నారు. వాళ్ళ ఆకలితో, వాళ్ళ అమాయకత్వంతో వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు. ఇంకోసారి నన్ను నా ఫార్ములాని వేలం వేయడానికి పిలిచారంటే మాటలుంటావు. మమ్మల్ని కాదంటే ప్రమాదంలో పడిపోతావు. ప్రమాదాలకి ప్రాణాలకి భయపడే రక్తం కాదురా నాది. ఏంటే ఒక్కదానే ఒళ్ళంతా విరుచుకుని కష్టపడిపోతున్నావు? నీకెందుకే కష్టం? నువ్వు అక్కడ కూర్చొని పోటేస్తాను. నీతో నాకు పెద్ద తలపోటుగా ఉంది. తలపోటు కాదే, అది నీ గ్రహపాటు. ఎవరొచ్చారో చూడు. అప్పా కోయప్ప, ఈ చౌడప్ప పిలుస్తున్నాడు రాప్ప. కుర్రో కుర్రు. జరిగింది చెప్తాము, జరగబోయేది చెప్తాము, ఫ్లాష్ బ్యాక్ చెప్తాము, ఫ్యూచర్ చెప్తాము. జాతకం జాగ్రత్తగా చూసి చెప్పు. ఒక్క ముక్క కూడా పొరపాటు రాకూడదు. ముఖంలో లక్ష్మి కళ, కానీ కర్మ 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 కర్మ. తుమ్మ పువ్వు వంటి అమ్మి అడుగు తడబడతా ఉంది. ఏ గోతులో పడతాదో ఏమో. కొండ దేవతకే ఎరిక, కొండ దేవతకి గోతులో పడతానా? అవ్వ మళ్ళీ మన్మధుడు లాంటి గడపలో మగాన్ని కాదన్నావు, చీయన్నావు, తూగొట్టావు. పరాయి గడపోడు నీ బయట పట్టాడని ఓహో సంబరపడిపోతుండావు. ఇగో నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుందే భామ. నువ్వు చెప్పేది నిజమేనా? అయ్యో బబులేచకాలం, బబ్బాలం, భద్రాచలం, గుడిగోపురం, ఎండాకాలం, చలివేంద్రం, జూమాని, జుండింపురాన్ని, సదస్సురడ స్త్రీ బిళ్ళ తాంబోదిని, సుతకచ్చాల భామిని. ఎవడరా నువ్వు? ఎవరేంటి? కొండ తల్లి బిడ్డలం. నిన్ను ఎవడరమన్నాడు? ఎందుకు వచ్చావు? ఎవడో పిలిస్తే మీరు ఆడబెట్టాలి లఫుట్గా. మేమే వచ్చినాం. ఈ కోనకి కూంజరాగలు నేర్పిదాని వచ్చినాం. అరే కోయప్ప, వీడిని నీ మంత్రాలతో చెప్పించేయి. పని చేయు. ఏ సండాల శాపాలవనని బండ దేవత మీద ఆన చేశా. ఆయన ట్రై చేస్తా. కుర్రో నీ శాపాలకి వడికేవాడిని కాదు. ఒసే మళ్ళీ ఈ అప్ప కోయప్ప గాడి కూతలు కోతలే గాని నీ తలరాతల కాదు. నీ మనసుకు నచ్చిన వాడిని మనవాడు. వాడితో చేయి కలుపు, కాలు ఏంట్రా చేయి కలుపు చేయి కలుపని కాలు కలుపుతున్నావంటే? రే నువ్వు ఆ పిల్లని తాకేమంటే మసి చేస్తా. కుర్రో కుర్రు ఆ బంభం బోలే శంఖం మోగలే ఆ ఏంటి గోలంతా? ఎవరు వీళ్ళు? కోయిదరమ్మా. ఎక్కడి నుండి వచ్చాడో ఎలా వచ్చాడో నాకు తెలీదు. కొండ దేవతలా వచ్చి నన్ను కాపాడాడు. దొర దొర మా అమ్మాయి గారు. తెలివి ఆ తల్లి నాకెందుకు తెలీదు. ఈ ఊరు దొరపై మనసు పడింది. ఆ అయ్య చదువుల్లో రారాజు. నీటి సాక్షిగా చూపులు కలిపాడు, అగ్ని సాక్షిగా మేరు కలిపాడు, గాలి సాక్షిగా మనసు కలిపాడు, నింగి నేల సాక్షిగా మీ మనువు జరిగిన తల్లి. పంచభూతాలు మీ తోడున్నారు. నేను వరదరాజులు మాట్లాడుతుండా. వరదరాజులు ఏంటి సీమ కబుర్లు? ఆ రఘుపతి గాడి కొడుకు సిద్ధార్థ గాడు ఉండాడే, నా పొలాల్లో కాలువ తవ్వుతాడంట. దానికి కావలసిన ఏర్పాట్లన్నింటితో రెడీ అవుతా అన్నాడు. రేపే శంకుస్థాపనట. శంకుస్థాపన కాదు, వాడిని అక్కడే భూస్థాపితం చేద్దాం. అసలు మనతో పెట్టుకుంటే ఏమవుతుందో వాళ్ళకి తెలియాలి. నా చేతిలో పవర్ ఉంది, నీ చేతిలో నేనున్నాను. ఎక్కడైతే కాలువ తవ్వాలనుకుంటున్నారో అక్కడే
ఆ సిద్ధార్థ గారిని వాడి బాబుని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి లీగల్ గా వస్తే ఇల్లీగల్ గా చూసుకుంటా, ఇల్లీగల్ గా వస్తే లీగల్ గా చూసుకుంటా. ఉంటా. బాబు కొబ్బరికాయ కొట్టండి. ఎవడైనా అడుగు ముందుకేశాడో చంపేస్తా. ఇక్కడ కొట్టతామంట్రా, వెళ్ళండి. శభాషిర బిడ్డ, ఇన్నాళ్లకు నా కల నిజమైతాంది. ఈయనే ఈ అన్నదమ్ములిద్దరికి సమాధి కడితే మనకి శత్రుశేషం ఉండదు. నీ చేతిలో ఉన్న ఆయుధాలని ఆ గుట్టలో పడేయండి. రేయ్, వాళ్ళకి చెప్పు, నేను చెప్పినట్టు చేయకపోతే వీడి తల తెగి గుట్టలో పడిపోతుంది. చెప్పు. పడేంట్రా చూద్దాం. రేయ్, మీరు కూడా ఆయుధాలు అక్కడ పడేయండి. సిద్ధార్థ, ఏమిరా, ఏమి నువ్వు చేస్తున్నది? తెలిసే చేస్తున్నాను. ఈ ఆయుధం మనల్ని మనం నరుక్కోవడానికి కాదు. ఎవరైతే మన పనుల్ని ప్రశాంతంగా లేకుండా చేస్తున్నారో, ఎవరైతే మన బతుకులతో వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే మనకి గొడవలు పెట్టి పారిన మన నెత్తురుతో అత్తలు జల్లుకుంటున్నారో వాళ్ళని ఎదుర్కోవడానికి. ఇప్పుడు వీడితో మనకి పని లేదు. పడేయండి. బాబు ముహూర్తం దాటిపోతుంది, ప్రారంభోత్సవం చేయండి. ఋష్యేంద్ర కుడి ఈ కాలువకి వారి కొడుకు పేరు పెట్టావేమిరా? ఇది ఋష్యేంద్రకి తాతల కాలం నుండి సంక్రమిస్తున్న భూమి. ఇక్కడ పరుగులెత్తే నీటి సవ్వడిలో ఎప్పుడు ఋష్యేంద్ర పేరు వినపడాలి. ఇక్కడ పండే ప్రతి పంట గింజ పైన ఎప్పుడు ఋష్యేంద్ర పేరు కనపడాలి. ఎన్ని రాజకీయాలు నడుపుతున్నావురా? ఈ కాలవకి నా కొడుకు పేరు పెడితే పొంగిపోతాననుకున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగా ఈడ కాలవ తవ్వనివ్వను. చావో బతుకో, మీరో మేమో, ఈయన్నే తేల్చుకుందాం. కూర్చోండ్రా. దమ్ముంటే నన్ను చంపి ఈడ కాలవ తవ్వరా. ఇంకా ముండి మనిషి అట్లా కూర్చున్నాడంటే చచ్చినా కదలడురా, చచ్చినా కదలడు. కాలువ రాదు, మనకి నీళ్లుండవు, మన పెళ్ళాం బిడ్డల పస్తులతో చావాల్సిందే. ఇంకా మన బతుకుల్ని ఎవడు బాగు చేయలేడు. పదండిరా, పదండి. ఆగండి వరదరాజులు గారు, నీళ్లు లేక బీళ్లు నోళ్లు తెలుస్తున్నాయి. నేల తల్లి గుడ్డె బద్దలైపోతోంది. మన కుటుంబాల మధ్య గొడవల వల్ల ఇంతమంది నష్టపోకూడదు. నిజంగా నీకు జనం మీద ప్రేమే ఉంటే ఎప్పుడూ తల వంచని నువ్వు ఇప్పుడు మా ముందు మోకాళ్ళ మీద కూర్చొని అడుక్కోరా. అయ్యా వద్దయ్యా, నువ్వు వాడి ముందు తలం తద్దయ్యా. మాకు నీళ్లు లేకపోయినా పర్వాలేదు. మీరిచ్చే కుక్కడి నీళ్లతో ఈ జనం లక్షల కోట్లు సంపాదించుకోరు. ఒక్క పూట గంజాయిలా తాగుతారు. మిమ్మల్ని దోసిలి చాచడుగుతున్నారు. దయచేసి ఒప్పుకోండి. ఇట్టాగే 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 మీ చేతులు ఎప్పుడు మా మోచేతుల కింద ఉండాలా. మీ వంశం ఎప్పుడు మా కాళ్ళ దగ్గర ఉండాలా. మా పేరు చెప్పుకొని బతకండి. లేవండ్రా, నడండ్రా. సిద్ధార్థ, 10 మంది ముందు నా తల దించుకునేటట్టు చేసినావు కదరా. పట్టపగలు నిప్పులు కురిపించే సూర్యుడు కూడా సాయంత్రానికి చల్లబడతాడు. నువ్వు చల్లబడవా నాన్నా?
ఎందుకయ్యా విసిగిస్తారు? ప్రెస్ కు దూరంగా ఎందుకుంటున్నారు మీరు? మాట్లాడవలసిన ముఖ్యమైన విషయాలు ఏమీ లేవు కాబట్టి. కమిషనర్ కొడుకును చంపుతానని వార్నింగ్ ఇవ్వడం ముఖ్యమైన విషయం కాదా? కాదు. అసలు అతను మీ అబ్బాయిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? వెళ్ళే విషయం వాడిని అడగండి. మీ అబ్బాయిని ఇంత సడన్ గా ఫారెన్ ఎందుకు పంపుతున్నారు? మా సార్ కొంచెం దేశభక్తి ఎక్కువ. పై చదువుల కోసం, ప్రాణాలు కాపాడడం కోసం అని పబ్లిక్ అనుకుంటున్నారు. ఏంటయ్యా పబ్లిక్ అనుకునే? కిరణ్, వాడిని మర్డర్ చేసే దమ్మ ఎవడుకుంది? అంటే హంతకుండా సవాల్ చేస్తున్నారా? నిజంగానే వాడికి అంత ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడమనండి. వెళ్ళండి. డెడ్ బాడీని ఎంతసేపు ఫోటోలు ఇస్తారయ్యా? వెళ్ళండి. శ్రావణ్ లేమ్మా. సార్ చచ్చిపోయిన సార్ ఎట్లా లెక్స్తుంది సార్? పిఠాపురం వచ్చాడు లేమ్మా. పిఠాపురం వచ్చినా అమలాపురం వచ్చినా చచ్చిన శవం ఎలా లేస్తుంది సార్? శ్రావణ్, నువ్వు బ్రతికే ఉన్నావురా? ఎస్ డాడ్, ఇదంతా మేమిద్దరం కలిసి ఆడిన డ్రామా. డ్రామా? అవును, ఈ మర్డర్ను మీరు నమ్మినట్టే ప్రెస్ వాళ్ళు నమ్మారు కాబట్టి జనం కూడా నమ్ముతారు. దాంతో హంతకుడు రిలాక్స్ అయిపోతాడు. మరి మా వాడు ఫారెన్ ఎలా వెళ్తాడు? మీ కొడుకును ఫారెన్ పంపించడానికే ఈ ప్లానింగ్ అంతా. ఎయిర్పోర్ట్ కి జస్ట్ పక్కనే ఉన్న శ్మశానం వైపు రేపు ఉదయం శవయాత్ర ప్రారంభమవుతుంది. 1 గంట కల్లా ఎయిర్పోర్ట్ కి చేరుకుంటుంది. 3వ కంటికి తెలియకుండా శ్రావణ్ ఫ్లైట్ ఎక్కి ఒకవేళ హంతకుడు వస్తే పైకి వెళ్ళిపోతాడు. వెరీ గుడ్ ప్లాన్. ఈ జీవన తెలంగాణలో ఆ దేవుణ్ణి చదురంగంలో సార్, మీరిద్దరు వెనకాల కార్లో రండి. అలాగే మీరు ఫాలో అవ్వండి. ఎస్ సార్, మీరు పదండి సార్. స్టాప్ 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 స్టాప్. శుభమాని 7 శ్మశానానికి వెళ్తుంటే ఈ దిక్కుమాల సాడ్ మ్యూజిక్ ఏంట్రా? అవును, మంచి ఊపున్న మ్యూజిక్ వాయించండి. స్టార్ట్. మంచి ఊపున మ్యూజిక్ ఒకటా? ఎంతవరకు బంధము? ఎండ చాలా ఎక్కువగా ఉంది, ఓ పెగ్గు మందు పోయిరా. ఇంకా నయం ఫిగర్ అరేంజ్ చేయమని అడగలే, నీకు మందు కావాలి కదా. అవునరా. పాపంలే, ఇదిగో నేను పన్నీర్ జల్లినట్టు జల్లుతా, నువ్వు చప్పరించు. ఓకే ఓకేరా. ఈ టైంలో ఎవర్రా ఫోను? హలో, ఎవర్రా? రేయ్, ఫోన్ ఒకసారి ఆ శ్రావణ్కి ఇవ్వు. శ్రవణ్ కుమార్ గారా? పాపం బాబు గారు నిన్నే చచ్చిపోయారు. సాయంత్రం ఫోన్ చేయి, మాట్లాడిపిస్తా. ఫోన్ వాడికి ఇవ్వకపోతే వాడితో పాటు నువ్వు చస్తావు. ఒక్క నిమిషం సార్. అయ్యా బాబు, నీకే ఫోన్. మాట్లాడు. ఈ టైంలో ఎవర్రా? రేయ్ శ్రావణ్, నువ్వు నరకానికి వెళ్ళినా నిన్ను వెంటాడి చంపుతాను. చచ్చే ముందు దైవ ప్రార్థన చేసుకుంటావో నీ పాపాలని తలుచుకుంటావో నీ ఇష్టం. విష్ యూ హ్యాపీ డెత్. చంపేస్తానంటున్నాడు రా, నేను లేచి పారిపోతాను రా. వద్దు, ఆయన్ని చూసుకోవడానికి మన పిటప్పుర ఉన్నాడు. నువ్వు లేచావనుకో జనం అప్సెట్ అవుతారు, నువ్వు చచ్చిపో. హలో మిస్టర్ పిఠాపురం, వాడిని కాపాడడానికి అతి తెలివితో అద్భుతమైన ప్లాన్ వేశాం. టైం చూసుకో. వాడి చావుకి ఇంకా ఒకే ఒక నిమిషం ఉంది. చేతనైతే కాపాడుకో.
నన్ను చూసినట్టు ఎవరికైనా చెప్పావో పోస్ట్ మార్టం చేయడానికి నీ బాడీ కూడా దొరకదు. తల్లి తోడు నేనెవరికి చెప్పను సార్. చెబితే వాడు చంపుతాడు, చెప్పకపోతే వీడు చంపేస్తాడు. ఆ, జై కుమార్. బాబు బాబు రాయ్, నీ టైం అయిపోయింది. పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? చాలా క్రిటికల్ గా ఉంది. షాక్ తో సీరియస్ అప్సెట్ అయింది. ఇప్పుడు ఆడు చూసి చెప్పకపోతే మా సార్ అప్సెట్ అవుతాడు సార్. నువ్వు యాక్టివ్ అవ్వద్దు సార్. బ్యాక్ బ్యాక్. సిస్టర్, మళ్ళీ స్పృహలోకి వచ్చాడా? వస్తున్నాడు, మళ్ళీ కోమాలకు వెళ్తున్నాడు డాక్టర్. అందుకోసమే ఈ కేసు స్టడీ చేయడానికి ఇద్దరు డాక్టర్లు అమెరికా వెళ్తున్నారు సార్. ఓహో, వెరీ గుడ్ వెరీ గుడ్. మీ హాస్పిటల్లో చాలా గొప్ప డాక్టర్లు ఉన్నారు. ఏంటి స్మెల్ వస్తుంది? మందు కొట్టారా? నేను మందు కొట్టాడు సార్. ఓహో, పేషెంట్ కొట్టుంటాడులే. పేషెంట్, మందు కట్టావా? పేషెంట్ ఎక్కడైనా మందు కొడతాడా? పాపం పేషెంట్ కదా, మందు కొట్టుండలే. చూడండి డాక్టర్, ఈ మర్డర్ కేసులో ఇతను కీలకమైన సాక్షి. ఇతను స్పృహలోకి వస్తే చాలా సీక్రెట్స్ బయటపడతాయి. అప్పుడు నేను హంతకుని పట్టుకోవడానికి పక్కాగా ప్లాన్ చేయగలను. ఓకే సార్, మా కృషి మేము చేస్తాం. ఈడి బొంద, ఈడి పక్కా ప్లాన్ వల్లే కమిషనర్ కొడుకు పాడ మీద చచ్చాడు. సారీ సార్, నీ మీద నమ్మకం పెట్టుకుని అనవసరంగా ఇంకో బిడ్డను పోగొట్టుకున్నాం. ట్రయల్స్ లోనే ఫెయిల్యూర్స్ ఉంటాయి. అంత మాత్రాన అడుగు ముందుకేయడమే గాని వెనక్కేయడం నాకు అలవాట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఈ వాచ్ ఇక్కడే కొన్నారా మేడం? అవునండి, ఇక్కడే కొన్నారు. ఎవరు కొన్నారు అతని అడ్రస్ చెప్తారా? ష్యూర్, 1 minute. ఫుల్ అడ్రస్ లేదు, రిషేంద్ర జూబ్లీ హిల్స్ అని ఉంది. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. నమస్కారం అండి. నమస్కారం. రండి రండి. ఏమిటి అనుకోకుండా? అనుకునే వచ్చాం. పోయినేడు ఎంపీ గారి కొడుకు పెళ్లిలో కలిసాం. మళ్ళీ ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి విషయంలో ఇలా కలిసాం. అంటే మీరు మా పావని అడగడానికి వచ్చారా? అవునమ్మా. సుభానల్లా, ఎంత మంచి మాట చెప్పారు. సాబ్నూరు తీపి చేయాలి. అర్జెంటుగా ఇంట్లోకి వెళ్ళి గంపెడు నూతి మిఠాయిలు పట్రా. చిచ్చా, నూతి మిఠాయిలు కాదు, నేతి మిఠాయిలు. అరే చుప్, ఏదో ఒకటి పట్రా పో. వద్దండి, మామూలుగా వస్తే చెయ్యే కడిగేవాళ్ళం. కానీ సంబంధం మాట్లాడడానికి వచ్చాం గనక చెంచాడు నీళ్లు కూడా తాగం. మా వాడు కాలేజీలో చదువుతున్నప్పుడే మీ అమ్మాయిని చూశాట. పెళ్ళంటూ చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటాను అని పట్టుబట్టు కూర్చున్నాడు. నా కూతుర్ని కళ్ళలో పెట్టి చూసుకునే వాళ్లే వియ్యమందడానికి వస్తే ఎలా కాదంటాను. మా అబ్బాయి సిద్ధార్థ. నమస్కారం అండి. మన పల్లెలు పచ్చగా ఉన్నాయంటే కారణం మీ అబ్బాయి కనిపెట్టిన మందే కదండి. ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. థ్యాంక్స్ అండి. మీలాంటి వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి మా చెల్లెల్ని అడగడం చాలా సంతోషం. కానీ తన అభిప్రాయం కూడా తెలుసుకోవాలిగా. అమ్మాయి అభిప్రాయం ఏమిటో తెలుసుకున్న తర్వాతే కబురు చేయండి. తప్పకుండా. ఇదిగో, అసలేంటయ్యా నీ ఉద్దేశం? నన్ను డిస్టర్బ్ చేయకుండా బయటికి వెళ్ళు. నీకే, నువ్వు అలాగే అంటావు. ఆడపిల్లవై పుడితే నా బాధ ఏంటో నీకు తెలిసేది. ఆకలి అవ్వదు, నిద్ర పట్టదు, ఇటుకల బట్టిలాగా ఒళ్ళంతా ఒకటే సెగలు పొగలు. ఇదిగో, నువ్వు వెంటనే నన్ను పెళ్లి చేసుకోకపోతే నా ఆరోగ్యం చెడిపోయేట్టుందయ్యా. నీకు అసలు బుద్ధుందా? నీ మీద ప్రేమ ఉందయ్యా. మనసు భారమే మందు కొడదామంటే మావయ్య కొడతాడని ఆగిపోయాను. నువ్వు ఇలాగే లేట్ చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఆలస్యం చేస్తే మనసు మారుతుంది, కానీ నేను నిజంగానే చేసుకుంటాను. హలో పిఠాపురం. హాయ్ రవీంద్ర, నువ్వేంట్రా ఇక్కడున్నావు? ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్ఛార్జి నేనే. వెరీ గుడ్. ప్లీజ్ కూర్చోరా. థ్యాంక్ యూ. సారీ సార్. హంతకుడి గురించి నీ ఒపీనియన్ ఏంటి? హీఈస్ ఎ వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్.
అతను బ్లడ్ స్కిన్ టెస్ట్ చేస్తే హీస్ ఫిజికల్ వెరీ స్ట్రాంగ్ అని తెలియదు. యాక్చువల్లీ అతని మర్డర్ చేయడానికి చాలా పవర్ఫుల్ కెమికల్ యూజ్ చేశాడు. అతను ఏ కాంబినేషన్ వాడాడో తెలుసుకోవడం మా వల్ల కాలేదు. ఓకే, ఫస్ట్ మర్డర్ కూడా సేమ్ కెమికల్ యూజ్ చేశాడా? ఎస్, ఆ కెమికల్ కాంబినేషన్ గురించి తెలిసిన జీనియస్లు ఈ స్టేట్లో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. అంతకుడు రిపోర్ట్. థ్యాంక్ యూ. సిద్ధార్థ, పోలీసు వస్తారు. హలో సార్, ఏంటి దారి తప్పొచ్చారు? దారి వెతుక్కుంటూనే వచ్చా. వేడిగా ఉన్నట్టున్నారు, చల్లగా ఏమైనా తాగుతారా? సిగరెట్ తాగుతూ మాట్లాడుకుందామా? సారీ, అలవాట్లేదా? మానేశాను. మంచి బ్రాండ్, తాగండి. సలహాలొద్దు, సందేహాలు ఏమైనా ఉంటే తీర్చుకోండి. అవును, ఇక్కడేం చేస్తున్నారు? హత్యలు. వాట్ కాదు, మా సిద్ధార్థ పంట పొలాలను నాశనం చేసి చీరపుడుగులు చంపుతున్నాడు. ఇంకా నయ్యం, ఆ 2 మర్డర్లు చేసింది నేనే అనుకున్నాం. ఏ 2 మర్డర్లు? పోలీస్ కమిషనర్ కొడుకు, కాంట్రాక్టర్ కొడుకు, వీళ్ళ హత్యల గురించి వినలేదా? పేపర్లో చదివాను. హంతకుడు ఒకే రకమైన కెమికల్ కాంబినేషన్తో ఈ 2 హత్యలు చేశాడు. ఆ కాంబినేషన్ గురించి తెలిసిన వాళ్ళు ఒకరో ఇద్దరో ఉన్నారట. ఆ ఒక్కరు మీరు కాదని గ్యారెంటీ ఏంటి? నేనేననే ఆధారాలేంటి? ఆధారాలుంటే అరెస్ట్ చేసేవాడిగా. ఆ ఛాన్స్ మీకు ఎప్పుడూ ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ సెకండ్ మీటింగ్. థర్డ్ మీటింగ్ కల్లా హంతకుడి హ్యాండ్స్ కి సంఖ్యలుంటాయి. ఆల్ ది బెస్ట్. కీప్ ఇట్ అప్. ఏంద్రా తమ్ముడు, ఏమైంది? అనుకున్నంత అయిందన్నా. ఊరు జనమంతా సిద్ధార్థ గారితో కలిసి కాలుతో వేశారు. ఇక మనం చేతులు ముడుచు కూర్చుంటే లాభం లేదన్నా. కాలంలో దూకుదామా? రే తమ్ముడు, ఆ కాలువ దగ్గరే సిద్ధార్థ గాడి కర్మ చెయ్యాల. ఎంతమంది జనాన్నైనా తీసుకెళ్ళు, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టు. ఆ సిద్ధార్థ గాడి శవానికి అదే జనం చేత ఊరేగింపు చేయించాలి. ఋషేంద్ర ప్రాజెక్టు వల్ల పంటలు పండి పల్లె పచ్చగా ఉంటుందని జనం ఆనందపడుతున్నారు. ఆ వరదరాజులు మాత్రం నేను ఎప్పుడు చంపుదామా అని కోషిష్ చేస్తున్నాడు. మావా, రాళ్లలో కూడా నీళ్లుంటాయి. ప్రతి మనిషిలోనూ మానవత్వం ఉంటుంది. అది తెలుసుకునే రోజునే వాళ్ళు మహర్షులు అవుతారు. ఎన్నాళ్ళకి దొరికావరా? రేయ్, ఇంటికో పొట్టెల్లిస్తాను. వేసేయండి. వద్దు 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 వద్దు. మీరు చూసే నేను కాదు, కనిపించేదంతా నిజం కాదు. వెళ్ళండి. బలిచ్చే ముందు పొట్టేలు కూడా ఎట్టాగే అరుస్తుంది. నరకండ్రా. ఎంత పని అయిపోయిందమ్మా. పెళ్ళై వారం రోజులు అవ్వకుండానే నీ తాళి పట్టు నీకు దూరం అయిపోయిందా తల్లి? నన్ను నా పిల్లల్ని అన్యాయం చేసిపోయావు.
చచ్చేం సాధిస్తావు? 11 ఏళ్ళ పెళ్ళైన వారానికే మొగుడిని మింగేసిందని అందరి చేత మాట పడమంటారా? నన్ను చావనివ్వండి. చూడమ్మా, ఈ భూమి మీద బతికే హక్కే గాని చచ్చే అధికారం ఎవరికీ లేదు. చాలయ్యా చెప్పొచ్చావు. ఏ చేతులతో ఈ పిల్ల పసుపు కుంకలు తుడి చేసావో ఆ చేతులతోనే ఈ పిల్ల కొంచెం పిసికి చంపే. మన కుటుంబాల మధ్య ఉన్న పగలకి ఇంతమంది బలైపోవాలా సిద్ధార్థ? వయస్సు వచ్చిన బిడ్డను వల్ల కాటికి పంపించావు. ఇప్పుడు నాకు ఇంత ముందు పెట్టే దిక్కు లేకుండా చేసావు. ఈ ఏడుపులు ఊరికే పోవు. మా ఉసురు తగిలి నువ్వు నీ కుటుంబం బూడిదైపోవాలా, నాశనం అయిపోవాలా? మీరిచ్చే శాపాలు పూర్తయ్యాయా? ఈ నేల పగలతో రగిలిపోవడానికి, హత్యలతో వణికిపోవడానికి మీరు కూడా బాధ్యులే. ఏ కాదంటారా? మీ కొడుకులు కొడవళ్లు పట్టుకుని కయ్యాలకు దిగుతుంటే మా బిడ్డలు వీర పురుషులని మీరు వీర తెరకాలు దిద్దలేదా? మేము వీరపత్నులం, మేము వీరమాతలం అని మీరు పొంగిపోలేదా? ఏ మీ వాళ్ళు వెళ్ళి ఎదుటి వాళ్ళని నరికితే వాళ్ళ బిడ్డలు వాళ్ళ పిల్లలు మీలాగే ఏడవరా? అందుకే అది మీకు తెలియజేయడానికే నేను చెయ్యాల్సింది చేశాను. అయ్యా, మేము చేసిన పాపాలకు నువ్వు వేసిన ఈ శిక్ష చాలు. కనీసం మా వాళ్ళ శవాలనైనా చూపించయ్యా, శవాలనైనా చూపించు. రాయ్ అంజయ్, తిరిగి వస్తామనుకోలేదురా. అయ్యా సిద్ధార్థ, మా బాధలో నిన్ను నోటికొచ్చినట్టు మాట్లాడావు. మమ్మల్ని మన్నించయ్యా. నాకు కావాల్సింది మన్నింపు కాదమ్మా, మీలో మీ వాళ్ళలో పశ్చాత్తాపం. మీరు లేరన్న మరుక్షణం మీ కుటుంబాల పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూసారా? మీ ప్రాణాలు మీవి కావు, మిమ్మల్ని కన్న వాళ్ళవి, మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళవి. ఇదంతా మీకు తెలియాలనే చేశాను. మీరంతా ముఠా నాయకుల కోసం మట్టిని బంగారం చేయాల్సిన చేతులతో మారణాయుధాలు పట్టుకుంటున్నారు. మందుకో మాంసానికో మనిషిని చంపే స్థాయికి దిగజారిపోతున్నారు. అయ్యా సిద్ధార్థ, చేతి నిండా పని దొరికితే మా వాళ్ళ బతుకులు ఇట్ట తయారయ్యేవి కాదయ్యా. నువ్వు చెప్పింది నిజమమ్మా. వీళ్ళందరూ కష్టపడి పనిచేయడానికి నేను దారి చూపిస్తాను. ఋష్యేంద్ర కాలువ పక్కనున్న మా భూముల్లో సగం భూములు మీ అందరి పేరు మీద రాసిస్తాను. ఏ సీమకి వెళ్ళినా మాది రాయలసీమ అనగానే అన్నాని ఆప్యాయంగా కావలించుకోవాలి కాని భయపడి దూరంగా వెళ్ళిపోకూడదు. మీరందరూ అలా మారతానంటే మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను. నిజంగా నువ్వు దేవుడు అయ్యా, దేవుడివి. దమ్ము చూపించి రారా అంటే వెన్ను చూపించి వస్తావా? అబ్బా, ఆడుమ్మేసిన ప్రాణాలతో తిరిగి వస్తావా? ఒరే, నువ్వు చస్తే నా తమ్ముడు వేరే చావు చచ్చాడని సీమంతా ఊరేగింపు చేసి నీ శవాన్ని గంధపు చెక్కలతో కాల్చేవాణ్ణిరా. శత్రువు ప్రాణం తీసొచ్చి ఉంటే మన వంశం బతికున్నంత కాలం నీ మగతనం బతికేదిరా. ప్రాణం విలువేంటో తీసేటప్పుడు కాదన్నా, పోయేటప్పుడు తెలుస్తుంది. విన్నావటే? వాడికి పిరికితనం, ప్రాణభయం పట్టుకొని నాకే ఎదురు సమాధానం చెప్పాడు. తను పోతే పెళ్ళాం బిడ్డలు అనాథలైపోతారని పాపం ఇప్పటికి తెలుసుకున్నాడు.
ఉన్న ఋషేంద్రిలు ఇదే సార్. ఆహా, ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలిసిందా? లేదు సార్, అతను చాలా కాలంగా ఇంటికి రావటం లేదంట. అయితే తాళం పగలగొట్టండి. ఓకే సార్. రండి సార్, రండి. మీరు ఆటోసే బస్కే ఎక్కడ పోతావు నువ్వు? నువ్వు అయిపోయావు ఇవాళ. నువ్వు అయిపోయావు నా చేతిలో. ఎక్కడ దాక్కున్నారా? బయటికి రా. ఏయ్, రా, రా. ఈ గబ్బర్ సింగ్ అంటే ఏమనుకున్నావు నువ్వు? బయటికి రా. సార్, ఇంట్లో ఎవరు లేరు సార్. ఎలా ఉంటారు? తాళాలు పగలగొట్టింది మనమే కదా. ఇళ్ళంతా వెతకండి. సార్, అక్కడ ఏమీ దొరకలేదు సార్. అవును సార్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? డిసెంబర్ 31 మీద మార్క్ పెట్టాడంటే ఏంటర్థం? జరిగిన హత్యలకి ఋష్యేంద్రకి సంబంధం ఉంది. రవీంద్ర రే రవీంద్ర, మొత్తం మీద నీ పెళ్లి భోజనం ఇన్నాళ్ళకి పెట్టావురా. అది సరే గాని మీ చెల్లెలు పెళ్లి భోజనం ఎప్పుడు పెడతావరా? సంబంధాలు చూస్తున్నాను రా. మా ఇంట్లో సంబంధం వదిలేసి మీరు ఎక్కడెక్కడో చుట్టూ వెంటనేయా? మీ ఇంట్లో సంబంధమా? అవునరా, సుభద్ర వాళ్ళ అన్నయ్య కొడుకు. అబ్బాయి చాలా బాగుంటాడు. చూస్తే వాడిని చంకలో పెట్టిపోతావు. అంత చిన్న పిల్లోడా? నువ్వు మొయ్. ఫోటో ఏదన్నా ఉందా? ఫోటో అదిగో. ఏంట్రా అంత తీక్షణంగా చూస్తున్నావు? అబ్బాయిని చూస్తుంటే నిజంగానే సంకలో పెట్టుకొని పోవాలనిపిస్తుంది. ఊరుకోండి సార్, సంకలో ఏంటి, నాకైతే నెత్తి మీద పెట్టుకోవాలనిపిస్తుంది. నాకైతే ఎక్కడో. ఇమ్మీడియట్ గా అబ్బాయి వాళ్ళని ఇక్కడికి పిలిపించండి. పెళ్లి చూపులు అవి ఏర్పాటు చేయించండి. ఆగు చిన్న, తలంటి పోసుకుందిగా నాగరా. నాకేం వద్దు, కావాలంటే నువ్వే పోసుకో. చిన్న, చూడపా, వాడిని పట్టుకో. అగు బాబు, తప్పు నాన్న, తలంటి పోసుకోవాలి. నేను నిన్నే పోసుకున్నా. రోజు పోసుకుంటే జుట్టు ఊడిపోదు బాబు. రోజు పోసుకుంటే నా నెత్తి నీ నెత్తిలా అవుద్ది. ఏంటి పెద్దమ్మాయి హడావిడి? ఈ రోజు అట్ల తెద్దమ్మా. అంటే దానికి కాస్త వివరంగా చెప్పమ్మా. అట్ల తెద్దంటే అట్ల పండగ, ఆడాళ్ల పండగ. ఉదయాన్నే తలస్నానం చేసి స్వయంగా 11 వాయనం వేసి పెళ్లైన ఆడాళ్లు భర్తలకి తినిపిస్తారు. పెళ్లి కాని వాళ్ళు కాబోయే వాళ్ళకి తినిపిస్తారు. మరి కాబోయే వాళ్ళెవరో తెలియకపోతే ఇష్టపడే వాళ్ళకి తినిపిస్తారు. అంటే నేను బాగా తినిపించొచ్చు అనమాట. ఫుల్లుగా తినిపించచ్చమ్మా. అట్టు మీ బావ నోట్లో పడితే తాళి బొట్టు నీ మెళ్ళో పడినట్టే. రంగవల్లి, నువ్వు వేసే అట్లు చూస్తుంటే నా స్వామి రంగా ఆకలి ఓ పుట్టుకొచ్చేస్తుంది. 4 అట్లు పెట్టవా? చేతిలో పెట్టనా నోట్లో పెట్టనా? చేతులు ఎందుకులేమ్మా, ముద్దుగా నోట్లోనే పెట్టవా? ముందు చేతిలో పెడతాను, తర్వాత నోట్లో పెడతాను. అట్లే ఇట్లే. ఈ రోజు ఇష్టమైన మనిషి నోట్లో అట్లు పెడితే ఆ మనిషి కాలికి మెట్టలు పెడతాడు. తిను బావా. చేనుకు చీడ రైతుకు రుణం. నో మోర్. ఈ అట్లుగా నువ్వు తిన్నావంటే 100 రూపాయల బాండ్ మీద నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని సంతకం పెట్టినట్టే. ఒరేయ్, నువ్వు నా ఆగర్భ శత్రువురా. థ్యాంక్స్. ఇంతకాలం నుంచి మన ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటో అనుకున్నాను. ఇవాళ క్లియర్ చేసావు. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరితే ఆయన ప్లాన్ తీసుకుంటాడు, నేను గడ్డం తీసుకుంటాను. నువ్వు ఇలా అడ్డుపడితే అడ్డంగా నరికేస్తాను. బహుతచ్చా సొరకాయ పెట్టావు పెట్టి. వీడికి సొరకాయ పెడితే నాకు కంటికి సురమా పెట్టినట్టు చల్లగా ఉండాలి. చిచ్చా, నువ్వు పేరుకే మైనారిటీ, అన్నిట్లో మెజారిటీ చూపిస్తున్నావు. అరే చూప్. సిద్ధార్థపేట అల్లాదయ వల్ల ఈ పిల్ల నీ కోసం పుట్టింది. నువ్వు అట్టు తింటే అమ్మాయి ముఖాన బొట్టు పెట్టి మెళ్ళో తాళి బొట్టు వేస్తావు. అప్పుడు ఆయనకి ఒంట్లో నట్లు ఉడతాయి, నీకు కుట్లు పడతాయి. ఇప్పుడేంటి అట్లు తినాలి అంతేగా? అంతే. ఇవ్వమను. అమ్మా అట్టు పెట్టు, అట్టు పెట్టు. నాకు అట్లు పడవు. నాకు సిగరెట్లు పడవు. నాకు చుట్ట తాగడం రాదుగా. నాకు అసలు పొగే పడదు. పగతో రగిలే మీ నాన్నని ఇలా చూస్తే ప్రాణాలు తీస్తాడు. అంత తెలివి తక్కువ దాన్ని కాదు, మా నాన్న చూడకుండానే వచ్చాను. అబ్బో, చాలా ధైర్యం ఉందే నీకు. అవును, పెళ్లి కాని అమ్మాయిలు ఈ అట్లు ఎవరికిస్తారో తెలుసా? తెలుసు. తెలిసి ఎలా తినమంటావు? తెచ్చింది ఎలా తీసుకెళ్ళమంటారు? ఇచ్చింది వెనక్కి తీసుకెళ్లడం
నాకిష్టం ఉండదు. మీకిష్టమైతేనే అట్లు తినండి. తినే ముందు సిగరెట్టు పడేయండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఇవి 10 జతల బట్టలు, 10 రకాల స్టైల్లో కుట్టాలి. ఆ బట్టలు వేసుకుని మా బాబు రాజకుమారులా నడుచుకుంటూ వస్తుంటే పెళ్లికైన ఆడపిల్లలు పిచ్చి పట్టినట్టు వెంటపడాలి. పిచ్చి పట్టినట్టు వెంటపడాలా? వెంటపడిన వాళ్ళకి పిచ్చి ఎక్కుదా? ఈ తిరకాసు కోతలే వద్దు. ఇదిగో కొలతల్లో ఏమైనా తేడా వచ్చిందో వీడి మడతలో తేడా అవుతుంది. నువ్వు పదరే. వస్తున్నానండి. ఒక్క నిమిషం అమ్మా. ఎవరండి ఫోను? హైదరాబాద్ నుంచి సుభద్ర. సుభద్ర, బావున్నావమ్మా? బావున్నా వదినా. మీరేం చేస్తున్నారు? 2 రోజుల్లో ఋషి పుట్టినరోజుగా ఆ ఏర్పాట్లో ఉన్నాం. ఋషి పుట్టినరోజు మా ఇంట్లో జరుపుకుందాం. త్వరగా బయలుదేరండి. అదేంటి మీరు రావాల్సింది పోయి మమ్మల్ని రమ్మంటావేంటి? హైదరాబాద్ వస్తే వాడి విషయంలో హ్యాపీ న్యూస్ చెప్తాను. హ్యాపీ న్యూసా? ఏంటది? మీరు వస్తేనే చెప్తాను. సరే, ఆ మాట ఏదో మీ అన్నయ్యతోనే చెప్పు. ఆ సుభద్ర, మేము రేపే బయలుదేరి వస్తాం. రవీంద్ర కూడా చెప్పు. అన్నయ్య, మీరు వచ్చేటప్పుడు చిన్నన్నయ్యని కూడా తీసుకురండి. ఈ ఇంటి వాళ్ళకం చూస్తుంటే చాలా రోజుల నుంచి ఎవరు ఉన్నట్లేదు వదినా. ఋషేంద్ర మాకు కూడా ఫోన్ చేయకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎక్కడున్నా పుట్టినరోజుకు వస్తానని చెప్పాడు. నాకేదో భయంగా ఉంది. ఏమండి, నా కొడుకు ఏమయ్యాడో చెప్పండి. ఋషేంద్ర గారు నారండి? ఎవరు నువ్వు? అరుణ ఫోటో స్టూడియో నుంచి వస్తున్నాను సార్. ఋషేంద్ర గారి ఫోటోలు ఇవ్వడానికి 10 రోజుల నుంచి తిరుగుతున్నాను. ఇంటికి తాళం వేసి ఉంటుంది. నువ్వు వెళ్ళు. వస్తాను సార్. ఆ సిద్ధార్థ గాడు నా బిడ్డనేదో చేసినాడ్రా. పదండ్రా. ఏయ్, ఆడు తీయటి మాటలతో నీ మనసు చెడగొట్టాడు. నిన్ను నా అనుచరులందరినీ నాకు దూరం చేసి నన్ను ఒంటరివాణ్ణి చేసి చావు దెబ్బ కొట్టాలనుకుంటున్నాడు. నువ్వు చెప్పింది నిజమైతే, ఋష్యేంద్ర మాయం చేసింది వాడైతే, ఆ సిద్ధార్థ గాడిని నేను నా చేతులతో నరికేస్తాను. అమ్మా, ఎవరి పేరున అభిషేకం చేయించాలమ్మా? ఈ రోజు అన్నయ్య పుట్టినరోజు, అభిషేకం చేయించండి. నైస్, వెరీ గుడ్. పిండ ప్రదానం ఎవరికి బాబు? ఋష్యేంద్ర. ఋష్యేంద్ర? నాగులేటి గోత్రం. ఋష్యేంద్ర చనిపోయాడా? మీరు కానివ్వండి. ఇప్పుడు నా కొడుకు వినిపించుకున్నావురా? ఆ వరదరాజులు గాడి కొడుకును నువ్వే చంపి నీ చేతులతోనే పిండం పెట్టావంటే నువ్వు సామాన్యుడివి కాదు. శభాష్. సిద్ధార్థ, బయటిరారా. నా ఇంటికొచ్చి నా గడప దొక్కి నా కొడుకునే పేరు పెట్టి పిలిచేంత దమ్మెప్పుడు వచ్చినాదిరా నీకు? మా అమ్మ రొమ్ము పాలు తాగినప్పుడే వచ్చిందిరా. రారా. ఎంత ధైర్యం రా నీకు? అది నా నెత్తురులోనే ఉందిరా. ప్రాణాలతో పోదామని వచ్చినావా? ప్రాణాలు తీసుకుపోవాలని వచ్చినాన్రా. వరదరాజులు, అరవకు. బలకంతో రాలేదు, గుండె బలంతో వచ్చినాను. రండ్రా చూసుకుందాం. రమ్మండ్రా నీ కొడుకుని. వాడెందుకురా? నేను చాలు నీ కంఠం దిగి నా కళ్ళ మీద పడనీకి. ఏమిటిదంతా? రే సిద్ధార్థ, నా కొడుకు ఎక్కడా చెప్పరా?
మీరు ఒక్కడుగు ముందుకేసినా నేను చచ్చినంత ఒట్టే. చెప్పరా నా కొడుకు ఏం చేశావు? చెప్పరా ఏం చేశావు చెప్పు. చెప్పరా చెప్పు. నాకు తెలియదు. తెలియకపోతే ఇదేంట్రా? చెప్పు. చెప్పరా మాట్లాడరా. చెప్పు చెప్పు. నా కొడుకులు ఏం చేశావో చెప్పరా. మాట్లాడేవరా. చెప్పు చెప్పరా. చెప్పరా చెప్పు. నువ్వు పేరుకే సైంటిస్ట్ కానీ ఫ్యాక్టరిస్ట్ నువ్వు మీ నాన్నకన్నా దుర్మార్గుడురా. సిద్ధార్థ మాట్లాడితే మీ మాట పడిపోతుంది. తను నోరిప్పితే మీ గుడ్డలు పగిలిపోతాయి. నీ కొడుకు ఎక్కువ నేను చెప్తాను. ఇదిగో అన్నయ్య. అయ్యో పాపం అన్నయ్య. ఒక్క దెబ్బకే పారిపోతున్నారు. వాళ్ళేం రౌడీలరా? సారీ సార్, వాళ్ళు ఇంకా ట్రైనింగ్ లోనే ఉన్నారు. అంటే నీ ట్రైనింగ్ పూర్తయిందా? అయిపోయింది సార్. చాలా థ్యాంక్స్ అండి. టైంకి వచ్చి సేవ్ చేశారు. ముందు బ్లడ్ తుడుచుకో. ఖర్చీఫ్ ఇస్తారా? థ్యాంక్స్ బావా. బావా నన్ను కోపం వచ్చిందా? సారీ బావా. ఏంటమ్మా అదోలా ఉన్నావు? నాకెందుకో మూడ్ బాగోలేదన్నయ్య. సరేనా వెళ్ళిపోదాం. సాలే కానీ డబ్బులు ఇవ్వయా. ఇదిగో అందరు పంచుకోండి. మళ్ళీ కలుస్తాం సార్. అబ్బా మళ్ళీనా? ఒళ్ళు ఓనమైన భావన పడేసాం. అది చాలు. అబ్బో ఏ రిషి, ఈ వాచ్ నీ చేతికి చాలా బాగుంటుంది. మీ అన్నయ్య చేతికి ఇంకా బాగుంటుంది. మన ప్రేమని మా అన్నయ్య అర్థం చేసుకుంటాడా? ఆ రోజు వస్తుంది. పగతో రగిలిపోయి మన రెండు కుటుంబాలు మన ప్రేమతో కలుస్తాయి. రిషి ఎస్, 1000 అడుగులు దూరాన్నైనా ఒక్కడుగుతూనే మొదలు పెట్టాలి. మన ధైర్యమే మన ఆయుధం. ఏమా ఏం తింటావు? నీ ఇష్టం అన్నయ్య. హలో హాయ్. ఏంటి సార్, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారేంటి? కాదు, మేము ఎక్కడికి వెళ్తే నువ్వే ఎక్కడికి వస్తున్నావు. ఓకే, ఎవరెక్కడికి వస్తేనే కలిసి తిందాం. కూర్చోవచ్చా? కూర్చోవచ్చు. ఓకే. ఏం తింటావు? హోటల్ బిర్యానీ చెప్పండి. ఏ నిన్న తిన్న దెబ్బలకి బ్రెయిన్ పాడైందా? ఇంకో ఐటెం చెప్పు. అది తప్ప ఇక్కడ వేరే ఏం తిన్నా వారం రోజుల దాకా ఏం తినరు. అంత చండాలంగా ఉంటుందా? అదేగా చెప్పేది. వేరే హోటల్కి వెళ్దాం. వేరే హోటల్ ఎందుకు బావా, నేనుండేది పక్కనే. మీ కుడికాలు మా ఫ్లాట్లో పెట్టి మీ కుడిచే మా ప్లేట్లో పెడితే హ్యాపీగా ఫీల్ అవుతా బావా. ఏమా బావని? పడని ఫుడ్ తిని కళ్ళు తిరిగి పడే కన్నా అయిన వాళ్ళ తిండి తిని హాస్పిటల్లో పడ్డా మంచిదే. అంటే నా ఫుడ్ బావా, అందరూ నా చేతి వంట తిని అద్భుతం అంటారు. ఇంతకీ ఏ హోటల్లో పనిచేసావు? అదేంటి బా అంత మాట అన్నావు? సరదా కన్నలే గానీ ఫిష్ తిన్నావా? చాలా బాగుంది. వద్దు బావా, నేను ప్యూర్ వెజిటేరియన్. వెజిటేరియనా? నువ్వు తినమ్మా. వద్దన్నయ్య, నేను ప్యూర్ వెజిటేరియన్నే. ఎప్పటి నుంచి? చేపలు పసిపాపల్లాంటివి, వాటిని కనుపాపలతో చూస్తూ ఎలా తింటాం అని ఓ ఫ్రెండ్ చెప్పినప్పటి నుంచి. చాలా ఆశ్చర్యంగా ఉంది.
వన్ సెకండ్ బా. హలో హలో నానా నువ్వా? నేనే చెప్పేది విను. ఆ రఘుపతి గారిని చంపమని మనుషుల్ని పంపించినాను. రఘుపతి గారిని చమ్మని మనుషులను పంపించావా? కాసింగాడు ఆడిని తప్పించకపోతే ఈ పాటికి ఆడి కర్మకాండ మొదలయ్యేది. అంటే ఆయనకేం కాలేదుగా? సీమలో మాట తప్పినా పర్వాలేదు గాని ఏటు తప్పితే ఎదరమైపోతాం. ఆడిప్పుడు దెబ్బతిన్న పులిరా. ఆడు పంజా ఇసరక ముందే మన పవర్ చూపించాలా. ఆడి కొడుకు ఇప్పుడు ఆన్నే ఉన్నాడు కదా. ఇక్కడే ఉన్నాడు. ఆన్నే ఉన్నాడా? అంటే ఈ ఊళ్ళోనే ఉన్నాడు నాన్న. అయితే ఆడిని అక్కడనే లేపేయి. మా నాన్న లేపేయమంటున్నాడు. వద్దు బావ. హలో, నమస్కారం అండి. సంస్కారం బానే ఉంది గానే నువ్వెవడ్రా? నేనెవరో మీకు తెలియకపోయినా మీరెవరో నాకు బాగా తెలుసు. ఆ సిద్ధార్థ గారి సంగతి నాకు వదిలేయండి. వాడి చావు వార్త రేపు మీరు పేపర్లో చూస్తారు. నీ మాటకి నా చెవుల్లో రక్తపు సుక్కలు పడ్డంత సల్లగా ఉంది. ఫోన్ మా ఎదోకి. ఇదిగో రయ్యాదవా బావా. పండక్కొచ్చేటప్పుడు పుల్లారెడ్డి స్వీట్ కాదు, ఆ సిద్ధార్థ గాడి పుచ్చ పట్రారా. ఆ పిల్లాడేదో పనికొచ్చేట్టున్నాడు. ఆడి సెయ్యి వదలమాక. చచ్చిన వదలను. ఉంటా. ఎంత ప్రమాదం తప్పింది బావా. ముందు ముందు ఇంకా ప్రమాదం ఉంది. దీనికి మా నాన్న రియాక్షన్ ఏంటో. ఏం చేస్తాండవరా? రీసెర్చ్ లో బిజీగా ఉన్నా నాన్న. నువ్వు ఆడ రీసెర్చ్ లో బిజీగా ఉండు. ఆ వరదరాజులు గాడి నన్ను చంపడంలో బిజీగా ఉన్నాడు. ఇంకా ఏం కాలేదు. మన కాసింగాడి దయ వల్ల చిటికలో సాగు తప్పినది. ఓ గాడ్. దేవుని తలుచుకుంటావేమిరా? మరి సాగు తలుచుకో. ఈ చంపడాలు చావడాలు ఎందుకు నాన్న? ఆడు చేసిన పనికి గుండె మండిపోవడం లేదురా? కడుపు రగిలిపోవడం లేదా? రేయ్, మన ఒంట్లో ఉన్నది శివనెత్తురు కాదురా, శివనెత్తురు. దాని పవర్ ఏంటో అని చూపాలా? నువ్వు రా. నేనొస్తున్నా మావా. నువ్వెవడ్రా? నీలాగే నెత్తురులో కత్తులతో బ్లడ్ లో బాంబులతో పుట్టినోడిని. వాడు మిమ్మల్ని లేపేయాలని చూశాడు. మనం వాడిని చేసేద్దాం. నచ్చావురా, బాగా నచ్చావు. నా బిడ్డవు కాకపోయినా పులి బిడ్డ లెక్క మాట్లాడినావు. ఓను మా చవటకి. వద్దులే, నేనంటే బాగోదు. హలో. రేయ్, నీ ఫ్రెండ్ని చూసి నేర్చుకోరా. ఆని కడుపులో ఉన్న కసి నీకు లేకపోయా. సీమలో వెన్ను చూపించి బతకడం కంటే రొమ్ము చూపించి చావడం మంచిది. అసలు నువ్వు ఆ మందులు కనిపెట్టడం మానేసి ఒక మంచి బాంబు కనిపెట్టరా. ఒక్కటేసినావంటే వారి వంశంలో ఎవడూ మిగలకూడదు. విన్నావా? విన్నాను. ఉంటా. చూసేవా వాళ్ళ మూర్ఖత్వం? నన్ను క్షమించన్నయ్యా. నాకంతా తెలుసమ్మా. ఈ పెళ్లి జరిగితే మన రెండు కుటుంబాలు కలుస్తాయి బావా. నా ప్రయత్నం నేను చేస్తాను. పెద్దవాళ్ళని ఎదిరించి కాదు, ఒప్పించి మా అమ్మన్న నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసేట్టు చేస్తాను. మీ అమ్మగారు నా చెల్లెలికి హారతి పట్టి మీ ఇంట్లోకి ఆహ్వానించేట్టు చేస్తాను. థ్యాంక్స్ బావా. ఈరోజు మన జీవితాల్లో మర్చిపోలేని రోజు బావా. ఫోటోలు దిగుదామంటే కళ్ళగంటావేంటి బావా? ఈ కళ నిజమైతే ఎంత బాగుంటుంది. కాబోయే నిజాలే కళ్ళగా వస్తాయంట. అబ్బా, ఫోటో దిగండి అన్నయ్య. ఓకే. అరే, అన్నయ్య హ్యాండ్ ఎంటీగా ఉంది. అయితే వచ్చి పెడదాం. ఏంటిది? మ్యాచ్ ఫిక్సింగ్ లాగా వాచ్ ఫిక్సింగ్? కాదు, మ్యారేజ్ ఫిక్సింగ్. రెడీ? స్మైల్ ప్లీజ్. హలో సిద్ధార్థ, నేను అంజని. ఎప్పుడొచ్చారా సిటీకి? నేను వచ్చి 4 గంటలైంది. నీ అడ్రస్ తెలియక సస్తానా. సర్లే, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు నేను కోటి బస్ స్టాండ్ పక్కన ఎస్టీడీ బూత్ లో ఉన్నా. నేను వచ్చి పికప్ చేసుకుంటానులే. పెట్టే. సరే, ఈ రోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్ తాజ్ హోటల్లో. నేను వెళ్ళి అంజన్ తీసుకొస్తాను. మీరిద్దరు అక్కడికి వచ్చేసేయండి. నువ్వు మా జీవిత చరిత్రలు రాసుంటే నీకు సన్మానం చేసి ఉండేవాళ్ళం. నువ్వు చాలా సిన్సియర్ గా మా అవినీతి లిస్ట్ రాసావు. ఎలారా నేను వదిలిపెట్టేది? మీరు ముగ్గురు కలిసి చేసిన అన్యాయాలు అక్రమాల గురించి ఈ స్టేట్ మొత్తం తెలిసేలా చేసి మిమ్మల్ని జైలుకి పంపిస్తాను. నువ్వు అంత పని చేస్తావనే నీ పని పూర్తి చేయడానికి వచ్చావు. నువ్వు పోలీస్ ఆఫీసర్వా? వృత్తికి ద్రోహం చేసి బ్రతికే కంటే చావడం మంచిదిరా. రేయ్, నిజాయితీ నమ్ముకున్న వాడికి ఆస్తులే కాదురా, అస్థికలు కూడా మిగలవు. మా మాట వినా ఫైల్ ఇచ్చేయి, ప్రాణాలతో వదిలేస్తాం. ప్రాణాలైనా వదిలేస్తాను గాని ఫైల్ ఇవ్వనురా. అయితే వదిలేయి. ఏంటి సార్ ఇదంతా? హాస్పిటల్కి వెళ్దాం పదండి. వద్దు రుషేంద్ర, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడం కాదు. ఇదిగో, ఇందులో ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి. వీటిని అర్జెంట్ గా సార్
చీఫ్ మినిస్టర్ గారికి అందచేయాలి. నా మాట వినండి సార్ ప్లీజ్. పట్టుకోరా. తీసైనా సరే ఆ ఫైల్ పట్టుకెళ్ళరా. ఆయన ఎవరు? ఆయన నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్. హలో హలో బావా, నేను ఋషి. మేము చాలా ప్రమాదంలో ఉన్నాం బావా. ఎక్కడున్నారు? సివిల్ సప్లైస్ భవనం దగ్గర ఉన్నాం. మన జోలికొస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. పదండి. మీకు హ్యాపీ న్యూ ఇయర్, వాళ్ళకి ఇంకా బ్యాడ్ న్యూ ఇయర్. పవని 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 సిద్ధార్థ ఋషేంద్ర ఋషేంద్ర ఏమైంది? లే బావా, పదరా హాస్పిటల్కి తీసుకెళ్తాం. వద్దు బావా. బావా, మా పెళ్లి జరగటం వల్ల మన రెండు కుటుంబాలు కలిస్తేనే అందరూ సంతోషంగా ఉంటారు. ఎంతో ఆశపడ్డాం బావా, కానీ దేవుడు ఇలా చేశాడు. బావా, నువ్వు మా చెల్లి చేసుకుంటావా? చేసుకుంటా చెప్పు బావా. చేసుకుంటాను. నేను శ్రావణ మెడలో 3 ముళ్ళు వేస్తాను. వాటితో మన ఊరి కక్షల్ని కట్టి పడేస్తాను. అందరూ ప్రశాంతంగా ఉండేలా చేస్తాను. ఒక్కసారి అమ్మతో మాట్లాడతా బావా. హలో హలో అమ్మా. ఒరే ఋషి, ఇప్పుడు నీ గురించి మాట్లాడుకుంటున్నారా? నీకు నిండు నూరేళ్ళు. నీ మాట నిజమైతే ఎంత బాగుండమ్మా. అది సరే, ఈసారి నీ పుట్టినరోజు ఎంతో గొప్పగా జరపాలనుకుంటున్నావు. నీకెన్ని పనులున్నా ఆ రోజు నువ్వు మాతోనే ఉండాలి. ఆ రోజు తప్పకుండా మీతోనే ఉంటానమ్మా. టైం అయిపోతుంది. శ్రావణికి ఒకసారి ఫోన్ ఇయ్యమ్మా. శ్రావణి. ఏంటమ్మా? అన్నయ్య ఫోను. అన్నయ్య హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ రా. న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా జరిగింది అన్నయ్య? ఎప్పటికీ మర్చిపోలేని విధంగా జరిగిందమ్మా. అంత స్పెషాలిటీ ఏంటన్నయ్య? సిద్ధార్థ మా ప్రేమను ఒప్పుకున్నాడమ్మా. కంగ్రాట్స్. మీరు కూడా కలిస్తే పెళ్లి చేసుకోవాలి. నీకు సిద్ధార్థ అంటే ఇష్టమైతే మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పరా. చెప్పమ్మా, చెప్పరా. హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య. హ్యాపీ న్యూ ఇయర్. నా చెల్లి పెళ్లికి ఒప్పుకుంది బావా, ఒప్పుకుంది. మేము చనిపోయిన విషయం ఎవరికి తెలియకూడదు. ముఖ్యంగా మా అమ్మకి తెలియకూడదు. నేను చనిపోయానని మా అమ్మకి ఇస్తే అమ్మ తట్టుకోలేదు బావా.
బావా బావా మేమెక్కడికి పోం బావా మళ్ళీ మీ కడుపునే పుడతాం బావా చచ్చిన వదలు మీ గుండెల్లో నా ఉంది రాళ్ళనైన నీరు చేసే త్యాగము అనురాగము ఇక ప్రేమే అనుబంధం ప్రేమ ప్రేమ మీ దేవురమ్మా రాయలసీమ పుట్టిల్లేనమ్మా ఈ ఇంట్లో దీపం వెలిగించాల్సిన దానివి నీ ముందే దీపం వెలిగించాల్సి వచ్చిందా అమ్మా? చూడరా చూడు నీకెన్ని జతల బట్టలు కుట్టించానో చూడరా కడుపు కాలి ఉన్న మీరు మా కన్నీళ్ళు తొడవడానికి వచ్చారా వదినా? అయ్యా సిద్ధార్థ, ఆ రోజు కాలవకి నువ్వు నా కొడుకు పేరు పెడితే అది నీ పిరికితనం అనుకున్నాను. కానీ నా ఋష్యేంద్ర పేరుని గంగా నదిలాగా సజీవంగా ఉండేలా చేస్తున్నావని ఊహించలేకపోయానయ్యా. నా అనుచరులందరినీ దూరం చేసి నా తమ్ముణ్ణి నాకు కాకుండా చేస్తుంటే నన్ను ఒంటరి వాణ్ణి చేసి చంపాలనుకున్నావని అనుకున్నాను. కానీ మమ్మల్ని అందరినీ ఒకటి చెయ్యాలనుకున్నావని అర్థం చేసుకోలేకపోయానయ్యా. కక్షలతో ఎన్నాళ్ళు దూరమైనా కన్నీళ్లతో ఒక్కటైనా బావా. మన బిడ్డల సాక్షిగా ఇక మన రెండు కుటుంబాలు విడిపోవన్నయ్యా. ఇప్పుడు నిజంగా పావని ఋషేంద్రుల ఆత్మ శాంతిస్తుంది. ఇంకా వీడు కళ్ళు తెరవలేదా? పాలు పోస్తుంటే నోరు తెరవడమే తప్ప కళ్ళు తెరవడం లేదు సార్. పాపం ఎన్ని రోజులని మీరు పాలు పడతారు, ఎంతని వాళ్ళు బిల్లు కడతారు. అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను. ఏంటి సార్? మా సార్ చేసే చెప్పరు, చేసి చూపిస్తారు. ఇప్పుడు వీడిని కాల్ చేసి వీడి చావు వార్త పేపర్లో వేయిస్తాను. అప్పుడు ఉన్న ఒక్క సాక్షి చచ్చాడని హంతకుడు డేరుగా పబ్లిక్ లో తిరుగుతాడు, పట్టుబడతాడు. చెప్పొచ్చు సార్. నువ్వు కోమాలోకి వెళ్ళావు కదరా? ఇప్పుడే రిలీఫ్ కోసం కోమా నుంచి బయటకు వచ్చాను సార్. తెలుసురా సర్కార్, నీది ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ అని. నువ్వు సాక్ష్యం చెప్పే ధైర్యం తెచ్చుకుంటావని కొంచెం టైం ఇచ్చాను. నీకిచ్చిన టైం అయిపోయింది. హంతకుడు సిద్ధార్థే కదూ? నిజం చెప్పరా? చెప్తాను సార్, మొత్తం చెప్తా.
తెలియదనుకున్నావురా? నిన్ను నీ వాళ్ళని కలిపి ఇక్కడే సమాధి చేయడానికి వచ్చి సీమలో 2 కులాలు కలవచ్చు, 2 మతాలు కలవచ్చు, 2 ముఠాలు కలవకూడదు, కలవనివ్వం. కలవనివ్వండి. సిద్ధార్థ, గుండె ఆగిపోయిందా? ఆగిపోవడానికి ఈ గుండె సీసా పాలు తాగి పెరగలేదురా, సీమ పాలు తాగి పెరిగింది. ఆవేశపడకురా, నువ్వు ఇంకా అడుగు మీదకి వెళ్ళావు. రేయ్, ఈ సిద్ధార్థ మెంటల్ గా ఫిక్స్ అయ్యాక ఫిజికల్ గా ఆగిపోయే ఛాన్సే లేదురా. రేయ్, ఒక్కసారి అటు చూడరా. అంతా వినండి, మీ ఊళ్ళో కర్ఫ్యూ విధించాం. ఇది పోలీసుల కర్ఫ్యూ కాదు, పొలిటికల్ కర్ఫ్యూ. ఎవరు బయట వచ్చినా కుక్క చావు చేస్తారు. మా ఊరికి వచ్చి మా మీద కర్ఫ్యూ పెట్టడానికి మీరెవర్రా? బాబా ఏంట్రా బావా? నిన్నటి దాకా బాంబులు వేసుకున్నారు, అప్పుడే బాబా అయిపోయారా? ఆడమరాళ్ళందరినీ కొడతా ఉంటే మున్న బాబుల్లాగా ఇళ్లల్లో దాక్కున్నారేంద్రా? రండిరా, బయటికి రండి. రండిరా, చూడరా, నువ్వు కలపాలనుకున్న మీ కుటుంబాలు కుక్క చావు చావబోతున్నాయి. ప్రశాంతంగా ఉండాలనుకున్న మీ ఊళ్ళు శ్మశానాలుగా మారిపోతున్నాయి. నీ చావు చూశాక ఇంకెవరికి నీకొచ్చిన ఆలోచన రాకూడదు. ఇక నీకు చావు తప్ప బతుకు లేదురా. ఆగండి. అయ్యా, పగలుంటే మీరు చూసుకోండి. మమ్మల్ని వదిలేస్తే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతామయ్యా. అట్టాగేనయ్యా. ఏ జనం కోసం నువ్వు మోకాళ్ళ మీద పడి నీళ్లు తీసుకొచ్చావో, ఏ జనం కోసం నువ్వు ఫార్ములా అమ్మమంటే నీ అమ్మనమ్మన్నట్టు ఫీల్ అయ్యావో, అదే జనం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోతారు. చూడరా. ఏయ్, 9 నెలలు మోసిన నా తల్లి సాక్షిగా, నన్ను పెంచిన ఈ నేల తల్లి సాక్షిగా, ఈ మట్టిలో మిమ్మల్ని కప్పట్టకపోతే నా పేరు సిద్ధార్థే కాదురా. మమ్మల్ని తక్కువగా అంచనా వేసినారా? ఈ సీమలో బండల్ని బాధ పెట్టినా బాంబులే మరుగులెత్తుతాయి. మీకు భయపడి మా జనాలంతా ఎక్కడికో పారిపోలేదురా, మీ ప్రాణాలు తీయడానికి వచ్చారు. చూడండిరా. సీమలో ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తోంది, పోషిస్తోంది మీలాంటి లుచ్చ రాజకీయ నాయకులపై. మీలాంటి వాళ్ళ స్వార్థం కోసం అమాయకుల కుటుంబాలు బలైపోతున్నారా? మీ మాటలు నమ్మి మేము ముఠాలుగా మారి నరుకు చేస్తున్నావురా. ఇప్పటి వరకు రాయలసీమలో 2 ముఠాలు తొడలు చరుచుకోవడమే చూశాను. అవే ముఠాలు చేతులు కలిపితే ఏం జరుగుతుందో ఇప్పుడు చూస్తాను. మనల్ని విడదీసి నరుకు తెచ్చేలా చేసిన వీళ్ళని మనందరం కలిసి నరుకుదాం. రండి.
ఈసారి నా నుంచి తప్పించుకోలేవు. ఒక తెలివిగల పోలీస్ ఆఫీసర్ గా నేను చెప్పింది అర్థం చేసుకో. జరిగిందంటూ నీకు తెలుసు, నాకు తెలుసు. జరగాల్సింది జరగని. మనుషుల్ని చంపడం నేరం. లొంగిపో. ఋష్యేంద్ర పావనుల్ని అమానుషంగా చంపిన వీళ్ళు లొంగిపోయి ఉంటే నేను వీళ్ళని చంపేవాడిని కాదు. పల్లెల్ని ప్రజల్ని దోచుకుంటున్న వీళ్ళ బాబులు వాళ్ళ అరాచకాన్ని మారుకునే చట్టానికి లొంగిపోయి ఉంటే మేము వాళ్ళని చంపేవాళ్ళం కాదు. ఒక సైంటిస్ట్ గా నేను చేసిన ప్రయోగం రైతులకు అన్నం పెట్టాలని కోరుకున్నాను. ఒక మనిషిగా నేను పట్టిన ఆయుధం శత్రువుని వేటాడాలని నమ్ముతున్నాను. అది హింస, నేను ఒప్పుకోను. పురుగుని చంపిన హింసే, చీడ పురుగుని చంపిన హింసే. పురుగుని చంపకపోతే పంట నాశనం అవుతుంది. ఇలాంటి చీడ పురుగుని చంపకపోతే సమాజం నాశనం అవుతుంది. తప్పుకోవా. తీసుకోండి. నువ్వేంటి ఈ అమ్మాయి పెళ్లి కూతురు ఏంటంటరా? అదే నాకు అర్థం కావట్లేదు. శ్రావణి, ఈ పెళ్లి కూతురు అలంకరణలో నేను ఎలా ఉన్నాను చెప్పు. బాగున్నా, కానీ నువ్వింకా బాగుంటావు. ఇవ్వు. ఒకప్పుడు నీ భావం చూస్తేనే కళ్ళు పీకేస్తానన్నావు. ఇప్పుడు మీ భావం నేను నూరేళ్లు చూసుకునే అదృష్టాన్ని నాకు ఇస్తున్నావు. బాధగా లేదా? లేదు శ్రావణి, ఒకప్పుడు మన కుటుంబాల కక్షల వల్లే మా అమ్మా నాన్నని పోగొట్టుకుని అనాథనయ్యాను. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు. మీరిద్దరూ ఒకటైతే మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి. ఈ ఊరు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నేను మనస్ఫూర్తిగా మీ ఇద్దరి పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. అన్నయ్య, తమ్ముడు, మనిషి అన్నాక కాస్త త్యాగం కూడా చేయాలి. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వద్దు తమ్ముడు, వద్దు. రంగవల్లి నువ్వే పెళ్లి చేసుకో. ఆ విషయం చెప్తాను వచ్చాను అన్నయ్య. అసలు తీసుకుంటా. ఆగండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ అన్నయ్య. రండి సార్, రండి. సారీ, నేను ఈ పెళ్లికి గెస్ట్ గా రాలేదు. ఋష్యేంద్ర ఎక్కడున్నాడు? అదిగో అక్కడ. ఇతని ఫోటోకి దండేసి ఇతను చచ్చిపోయాడని నమ్మించి పోలీసుల్ని మోసం చేయలేరు. ఫోటోలు తీసుకోండి. రండి. జరిగిన హత్యలకి కారకుడు ఋష్యేంద్రేనని మా ఎంక్వైరీలో తేలింది. ఇతను ఎక్కడున్నా చట్టం నుంచి తప్పించుకోలేడు. ఇతన్ని పట్టుకునేంత వరకు నేను నిద్రపోను. ఈ న్యూస్ రేపు రాష్ట్రమంతా తెలియాలి. వెళ్ళండి, వెళ్ళండి. జరిగిందేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. జరగాల్సిందే జరిగింది. నాకు నీకున్నట్టే ఓ చెల్లెలుంది. నీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆపండి. నీకు తీన్మారొచ్చా? వచ్చండి. కొట్టండి. నా విలువైంది లేదు, ఆలోచనను మించిన ఆయుధం లేదు. తొడలు తెరిచే పౌరుషం కన్నా
కడుపు నింపే ఔదార్యమే గొప్పదని, కక్షలతో 1000 కుటుంబాల్ని కూల్చడం కన్నా మానవత్వంతో ఒక్క కన్నీటి బొట్టును తుడిచినా చాలని చెప్పే మా సిద్ధార్థ లాంటి వాళ్ళు ఎక్కడున్నా వారికి మా పాదాభివందనం. అలాంటి సిద్ధార్థలు ఊరికొక్కరైనా పుట్టాలని మేం చేసిన ఈ చిన్ని ప్రయత్నాన్ని